టుడే టాపిక్ స్టాక్ మార్కెట్లో మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. అంటే ఇన్వెస్ట్మెంట్ అని వర్క్ చేయడం. మీ పిల్లల పేరు మీద ఎవ్రీ మంత్ అలాంటి మీరు డబ్బు ఉన్నప్పుడు జనరల్గా మంత్ కావచ్చు, 2 months కావచ్చు, అట్లా ఇన్వెస్ట్ చేసేది కూడా బ్లూ చిప్ షేర్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, మారుతి, జస్ట్ ఒక టాప్ 5 కంపెనీస్ షేర్లో ఒక నెల ఒక కంపెనీ అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకి 18 years వచ్చే వరకు, పిల్లలకు 18 years వచ్చే వరకు చేసుకుంటే మినిమం 1 crore, వర్స్ట్ కండిషన్లో 1 crore. అక్కడి నుంచి ఎంత అనేది మనం ఎక్స్పెక్ట్ ఎంత చాలా వస్తుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీ పిల్లల పేరు మీద సేవింగ్స్ మొదలు పెట్టుకోవాలి. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ ద్వారా ఎంత ఉంటే అంత, 10,000 ఉంటే 10,000 ఒక నెల, లేదా యావరేజ్గా సంవత్సరానికి 1,20,000 రూపాయలు, అర్థమైనా 5,000 నుంచి 10,000 అవి పెంచుకుంటూ చేసుకుంటూ పోతే అంత ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎక్కడ అంతే సేఫ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది సేఫ్టీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సేఫ్టీ. మొబైల్లోనే మనకు యాప్లో ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, యాప్లోనే పడేయచ్చు. అంకెలు అవి ఎట్లా మొబైల్ ఆపరేట్ చేస్తున్నాం చదవడం కూడా అలాగే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, అన్నీ కనపడతాయి. కాబట్టి మీ పిల్లల పేరు మీద అమ్మాయి కావచ్చు, అమ్మాయి మ్యారేజ్కి, అబ్బాయి కావచ్చు, అబ్బాయి ఎడ్యుకేషన్కి, లేదా అమ్మాయికి మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్కి, అబ్బాయికి అలా. కాబట్టి ఒక 10 to 15 years లేదా పుట్టినప్పటి నుంచి 18 years వరకు వాళ్ళకి ఇది ఫుల్ సెక్యూర్. తర్వాత లైఫ్లో ఏం ప్రాపర్టీ ఇవ్వకున్నా కూడా పర్లేదు, అట్లాంటిది అన్నమాట. చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడెక్కడో చేస్తుంటారు, ఆర్డీలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, అవి కాదు, దాని వాల్యూవే పడిపోతుంది, మనీ వాల్యూ ఉండదు. స్టాక్ మార్కెట్లో షేర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి, నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ బంగారం 100 గ్రాములు ఉంటే 200 గ్రాములు కాదు, అలాగే 100 గజాలు ఉన్న స్థలం ఉంటే డబుల్ కాదు, వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ షేర్స్ పెరుగుతాయి, వాల్యూ పెరుగుతాయి, డబుల్ ధమాకా. కాబట్టి ఇక్కడ 2 types ఆఫ్ ఇన్కమ్స్ విపరీతంగా మల్టిపుల్స్ అవుతాయి. వాటిని బోర్డు మీద మీకు విప్రో షేర్ ఎలా పెరిగిందో మీకు వివరంగా చెప్తాను. 1980లో 10,000 పెట్టి 100 షేర్లు కొనుక్కున్నారు. 100 రూపాయలు అనేది విప్రో షేర్. ఆ రోజు 100 రూపీస్. మీరు ఉన్న గూగుల్లో సెర్చ్ చేయండి, విప్రో హిస్టరీ అని కొట్టండి. ఎవ్రీ ఇయర్ ఎలా బోనస్ షేర్స్, ఈ ఇయర్ 1:1 అన్నాడు, సెకండ్ ఇయర్ 1:2 అన్నాడు, లాభాల బాక్స్ 1:3 అన్నాడు. విప్రో ప్రేమ్జీ చాలా మంచి వ్యక్తి, అతను సర్వీస్ గుణం కలిగిన వ్యక్తి. అలా 10 floors ఆఫీస్లో అతను ఇప్పుడు కూడా లిఫ్ట్ ఎక్కడు, స్టెప్స్ ఎక్కి వెళ్తారు. అతను స్టార్టింగ్ బిజినెస్ వంట నూనె బిజినెస్ చేసేవాడు. అక్కడి నుంచి ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బెంగళూరు బేస్ విస్తరించే విదేశాలు చదువుకున్నాడు. ఫాదర్ చనిపోయాడు, వెంటనే వచ్చేస్తాడు, ఇంక బిజినెస్ టేకప్ చేసుకున్నాడు, ఎడ్యుకేషన్ వదిలేసాడు, నేను బిజినెస్ రన్ చేస్తాను. అంత సేవా గుణం కలిగిన వాడు. చారిటీ విపరీతంగా మామూలుగా పబ్లిక్ మనీ ఇచ్చేస్తుంటాడు, గవర్నమెంట్ డొనేట్ చేస్తాడు. అంత మంచి కంపెనీ విప్రో. వంట నూనె వ్యాపారం వాళ్ళ ఫాదర్ చేశాడు. అతను 1980లో 100 రూపాయలు షేర్ వాల్యూ ఉండేది. ఆ రోజుల్లో 100 రూపాయలు కూడా వాల్యుబుల్. 100 షేర్లు కొనుక్కున్నారు, 637 crores అయింది. దాని డీటెయిల్గా మీకు వీడియో చేస్తాను. దాని బోర్డు మీద ప్రతి ఎవ్రీ ఇయర్ మీకు రాసి చూపిస్తాను, మీరు ఈ లోపల కూడా ప్రిపేర్ కాదు. కాబట్టి మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. సరదాగా తెలిసినాయి ఏవి కట్టినా, ఇన్సూరెన్స్ కట్టినా, చిట్ ఫండ్లు కట్టినా, బంగారం కొనుక్కున్నా, అవన్నీ వేరు. ఇందులో వచ్చే రిటర్న్స్ మీకు లాంగ్ టర్మ్ ఫ్యూచర్, అలా 18 years మెచ్యూర్ అయ్యే వరకు వాళ్ళకి. తర్వాత మీరు ₹1 కూడా మీ పాకెట్ నుంచి మ్యారేజ్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ మీరు అవసరం లేదు. దీన్ని ఫాలో కావాలి. ఇందులో నేను రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అవి చేయాలి అని చెప్పి వాళ్ళ పేరు మీరు రిజిస్ట్రేషన్ చేయించేసాను. పిల్లల పేరు మైనర్ ప్రాపర్టీ, ఇది బాగానండి. మైనర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ 18 years వరకు మీరు ఎవరు అమ్మడానికి లేదు, గార్జియన్గా ఉండాలి, అమ్మినా చెల్లదు. వాళ్ళ పేరెంట్స్ ఈరోజు బాగున్నారా, దెబ్బతినేసినా సరే ఆ పిల్లల్ని కాపాడేసి మంచి విధానం. నేను ఎప్పుడు కూడా మంచి విధానం చెప్తాను. రియల్ ఎస్టేట్ చాలామందికి ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేవారు చేయండి అని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అలా పెట్టేసి, ఎవరే చేయలేని పని, మంచి పనులు చేయాలి. మనం చనిపోయినా మనం చేసిన పని బ్రతకాలి, మనం చనిపోయినా కూడా మనం చేసిన బ్రతకాలి. మనం బ్రతుకుని మనం చేసిన పని చనిపోకూడదు. దానికి ఒక మంచి ఉదాహరణ రాజమండ్రి వాళ్ళకి తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏంటంటే కాటన్ దొర
అతను బ్రిటిష్ వాళ్ళంటే మన అసహ్యం, వాళ్ళంతా మనం చేశారు. అతనికి విగ్రహం కట్టారు, ఈరోజు కూడా పూజిస్తున్నారు. ఎందుకని? మంచి పని చేశాడు. డ్యామ్ కట్టాడు, ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాడు. ఎంత అవస్థలు కొద్దిగా అక్కడెక్కడ పడుకుని అలా అంత స్థాయిలో అతను హ్యాపీ కూర్చొని అందరూ మందు కొట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆయన అలా చేయలేదు. భారతదేశం ఫుడ్ పెట్టింది విశ్వాసం యూరోప్లో ఆయనకు మన వాళ్ళు తెలుగు పీపుల్, భారతదేశం పీపుల్ అతన్ని పూజిస్తున్నారు. మంచి పని చేస్తే ఎవరైనా కూడా చూడలేదు. అతను ఏమైనా చూసారా ఈరోజు? కాటన్ అంటే సరార్దర్ కాటన్ ద్వారా అంటే ఎంత నేమ్ ఈ రోజుకి ఆయన విగ్రహం పూజిస్తున్నారు. ఠాగూర్ సినిమాలో, ప్రకాష్ రాజ్ చిరంజీవి సినిమాలో ఏదో ఒకటి ఒక జనాలకు ఉపయోగపడేట్టు టెక్నిక్స్ మంచి జనాలు ఎక్కాలని చెప్పి దాన్ని చూపిస్తారు. ప్రకాష్ రాజ్ ఎలా చెప్తారు? మన వాళ్ళు తెలుగు పీపుల్, అతను వేరే దేశమైనా సరే మన విగ్రహం కట్టాము, అలాంటి గొప్పతనం మనలో ఉంది. అలాగా మనం ఏం చెప్తున్నాం? చెప్పితే మంచి పని, చెప్తే ఏమి రాదు కదా. అతను కూడా ఏంటంటే దోసుకుపోతే అతను అందరిలాగా ఉండేవాడు. అతని పేరు మిగిలిన ఎంతోమంది వాళ్ళ పేరు ఎందుకు రాలేదు? అతనికే విగ్రహం ఎందుకు కట్టాడు? చెప్పండి. మంచి పని చేసేది జీవితంలో మర్చిపోయి ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తాం. ఈరోజు తింటున్నామంటే ఆ దొరగారు డ్యామ్, ధవళేశ్వరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం ఆలోచన వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు వద్దన్న వాళ్ళని ఒప్పించి కట్టు అంతా భారతదేశం ఉపయోగపడే పని చేయడానికి వాళ్ళు అలా కదా దోచుకోవడానికి వచ్చారు. అలాంటి అంటే మంచిగా ఉంటుంది వాళ్ళ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అలాగా ఇన్వెస్ట్మెంట్ అని వర్క్ చేయండి. మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. ఈరోజే వాళ్ళకి ఈరోజే మ్యారేజ్ చేసినట్టు అనుకోండి, ఈరోజే వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్కి డబ్బు కట్టినట్టు అలా అంత సెక్యూర్గా ఉంటుంది, ధీమా ఉంటుంది. మీరు పడుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్లాట్స్ ఇస్తావో, బంగారు ఇస్తావో, ఏమి బ్యాంకులు డిపాజిట్లు కానీ షేర్స్ కొని వాళ్ళ పేరు మీద ఒక టాప్ 5 కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నాం. విప్రో, ఇన్ఫోసిస్, మారుతి కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంక 2-3 కావాలి హెచ్డిఎఫ్సి అలా పెట్టేసుకొని ఒక్కొక్క నెల ఒక్క దాంట్లో ఒక 10,000 ఒక దాంట్లో, ఈ నెల నెక్స్ట్ మంత్ ఇంకొక షేర్లు 10,000, ఇంకొక మళ్ళీ రొటేషన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. మీకు అభ్యర్థులు కాబట్టి మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. మంచి కాన్సెప్ట్, టాప్ కంపెనీస్, టాప్ క్యాపిటలైజేషన్లో అటువంటి 100 సంవత్సరాలైనా దానికి తిరుగులేని కంపెనీ. స్టేట్ బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, మారుతి షేర్, విప్రో. కాబట్టి అలాగా చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఉన్నంత సెక్యూర్ సేఫ్ ఇంకొకటి లేదు. పిల్లలకు ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టేయచ్చు. మిగతా కాదు, ల్యాండ్ ఎక్కడ కొంటామో, ఏ ఊర్లో కొంటామో, ఏ రాష్ట్రంలో కొంటామో, ఏ కంట్రీలో కొంటామో వాళ్ళు అక్కడ చూసుకుంటారు. చేయలేరు, తెలియదు దాని లావాదేవీలు అంటారు. షేర్ మార్కెట్లో అయితే మొబైల్, ఎలక్ట్రానిక్ ఫామ్, ఈజీ. మొబైల్ షేర్లు అమ్మేసి బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. బ్యాంకు ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్పే, ఏటీఎం డ్రా చేసుకోవడం ఈజీ. వాళ్ళకి అర్థమైనా నల్లేరు మీద నడకలాగా ఏం అక్కర్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చెప్పాం కదా, అమెరికాలో 60-70% పీపుల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో 3% ఇంకా పెరుగుతుంది. ఒకప్పుడు 0.5% ఉండేది. 10 years క్రితం ఓన్లీ 0.5%. అంటే జనాభా ఎక్కువ, మంది 140 crores ఇయర్, 3% పెరిగింది. స్టూడెంట్ ఇంకా 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 హ్యాపీగా 10-20% పెరిగిపోతుంది 5 yearsలో అంటారు. అందరూ తెలిసిపోయింది, మొబైల్ వచ్చేసి 10-5% ఎంతమంది లెక్కేస్తారు. కాబట్టి ఇయర్లీ ఒక 40 crores పీపుల్ ఎందుకు పెరుగుతున్నారు చెప్పండి? ఇన్వెస్ట్మెంట్, సేవింగ్. ఒకరోజు టీవీ తెలుగు ఛానల్ పెట్టుకుని చూడండి, టీవీ చూడండి, మొబైల్ యాప్ చూడండి, ట్రేడింగ్ ఏం అవుతుందో చూడండి, పేపర్ చూడండి. దానిపైన నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి. సమాచారం, సంపద, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం జరుగుతుంది మనం చెప్పడానికి మనం కొంచెం ఈరోజే చేశాను. అపోహలు తొలగి అజ్ఞానం, ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, క్లిస్టర్ క్లియర్గా ఏం తెలుసుకోండి. కనీసం సార్ నష్టపోతాం, ఎందుకు నష్టపోవాలి? నష్టపోకుండా అంటే ఏం చేయాలి? విధానాలు ఏంటి? సక్సెస్ విధానాలు ఏంటి? లాభాలు సంపాదించుకునే విధానాలు ఏంటి? నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. వాటి క్లియర్గా కాకుండా తెలుసుకున్న తర్వాత మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఆ మంచి కంపెనీ షేరు పడుతున్నప్పుడు, తక్కువ ప్రైస్ దొరుకుతున్నప్పుడు ఎంచుకోవాలి. బంగారం ఉంది, బంగారం మంచిదే, ఇప్పుడు తక్కువ ప్రైస్ విపరీతంగా కొంటున్నాను, విపరీతంగా కొంటున్నాను. మార్కెట్ ఈజీ కూడా నా దగ్గరికి వచ్చాడు. మనకి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నామంటే లలిత జ్యువెలర్స్ సార్, జనాలు ఎక్కువ వస్తారు, బంగారం తగ్గిపోయింది కదా సార్ రేట్. తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ మంది కొంటున్నారు.
మన స్టాక్ మార్కెట్లో అంటే బంగారు రేటు పడిపోయిందని దూరం పారిపోవట్లేదే. బంగారు రేటు పతనం అవుతా ఉంటే కొన్ని ఎందుకు కొన్నాను? మంచి వస్తువు కాబట్టి. అలాగే స్టాక్ మార్కెట్లో పతనం అవుతా ఉంటే మంచి షేర్ తక్కువ ధరకు ఎందుకు కొన్నారు? సేమ్ ప్రాసెస్ పల్లెటూరులో కూడా బంగారం తగ్గినప్పుడే కొంటున్నారు. అలాగే ఒకరి కొంత కొనుక్కుంటున్నారు, అప్పు చేసుకుంటున్నారు. తగ్గింది మంచి వస్తువు, బంగారం మంచిదే కదా. అలాగే స్టాక్ మార్కెట్లో షేర్లు చాలా మంచి షేర్లు ఉన్నాయి. తక్కువ దొరికినప్పుడు ఇలాగే బంగారం కొన్నట్టే కూడా కొనుక్కోవాలి. బంగారం అన్న దాచుకోవాలి, ప్రాబ్లం అలా కొనుక్కోవాలి. పిల్లలు పెరిగిన బంగారం వాళ్ళకి ఇస్తే అలా పెట్టుకోదే కదా. ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుందో తీసుకోవచ్చు. దీంట్లో ఉంటాయి కదా. ప్లస్ ల్యాండ్ ఉంటుంది, ప్లాట్ కొనుక్కోవాలి. పిల్లల పేరు మీద నువ్వు కొంత దాచడానికి కుదరదు. రియల్ ఎస్టేట్లో పనికిరాదు, నీకు ఛాన్స్ లేదు. అది స్టాక్ మార్కెట్లోనే ఛాన్స్ ఉంది. ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇదేందా ఒక 5,000 10,000 నీకు అక్కడ రియల్ ఎస్టేట్లో 5,000 10,000 18 సంవత్సరాలు ఆడుంటాడు, నువ్వు ఉంటావు తెలియదు. అదే ఇది నేషనల్ స్టాక్ ఏం గవర్నమెంట్ కాబట్టి, బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ కాబట్టి, క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి, సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇన్ని అథారిటీస్ ఉన్నాయి. వాళ్ళంతా అది చేసి ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్లో. నీకు ల్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఉడా వాళ్ళు ఎక్కడ ఉంటారు, నీకు ఎవరు ఆన్సర్ ఇస్తారు, డాక్యుమెంట్ ఇది లేక వెంచర్ ఎక్కడ ఉంటుంది తెలియదు. ఇవన్నీ పిల్లల పేరు మీద పెట్టి చేయడానికి లేదు. అది నెల 5,000 10,000 కట్టడానికి అస్సలు లేదు. నా చిన్నప్పుడు ఉండేటి చెప్పండి. 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ 40,000లో అమ్మాయి. ఇన్స్టాల్మెంట్స్లో ఏమది. ఇంకా ముందు అయితే అసలు టోటల్ ల్యాండ్ అంతానే ఎంతో కట్టేవాడు, మంత్లీ కట్టేవాడు. బల్క్ అన్న ల్యాండ్ బల్క్ ఉంటుంది. కొంత 60 ఇన్స్టాల్మెంట్స్ కట్టేవాడు. కాబట్టి వాళ్ళు ఎంటర్ అయిన రేటు గజం 200 ఇన్స్టాల్మెంట్లు. 16 మంత్స్ తర్వాత వచ్చేక్కడికి 200కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ల్యాండ్ వాల్యూ ఎంత అలాట్మెంట్ అంటారు, ఒక 6,000 కడతారు. 500 కట్టారు. చెప్పండి, ఆ రోజు గజం వాల్యూ 2,000 అయిపోయాయి, 2,000 అయిపోయినాయి రిజిస్ట్రేషన్. కానీ బిగినింగ్ మనం ఇచ్చిన రేట్ కమిట్మెంట్ అది కదా. 1 మినిట్ టైమ్స్ పెరిగింది. 16 మంత్స్లో 10 టైమ్స్ ఎంతైనా పెరిగిపోయింది ప్రాజెక్ట్. దట్ ఇస్ ద ల్యాండ్. అలాగే షేర్ మార్కెట్లో ఇప్పుడు ఆ విధానం ఇప్పుడు లేదు కదా. ఎందుకంటే జనాలు పెరిగిపోయారు, ఇన్కమ్ పెరిగిపోయింది, కొనేవాళ్ళు ఎక్కువ మంది, పర్చేసింగ్ కెపాసిటీ. అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కొనేవాళ్ళు కాదు, రైతులు అసలు కొనేవాళ్ళు కాదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఏం లేవు అప్పుడు. చెప్పండి, స్టార్టింగ్ ఎత్తుకోవడం 1 crore ప్యాకేజ్ పరాయణం లేవు అప్పుడు. ఎక్కడ పోయినా ఎందుకంటే ఎక్కడ పోయినా కంపెనీ నో వేకెన్సీ బోర్డు పెట్టేసేవాళ్ళు. ఈ అన్ఎంప్లాయీస్ బాధ పడలేక నో వేకెన్సీ బోర్డు, సెక్యూరిటీ నో వేకెన్సీ బోర్డు చూపించేవాడు. ఆయనతో రిక్వెస్ట్ చేసి మామూలుగా ఏం చేసి రెజ్యూమ్ ఒకటి ఇచ్చేవాడు. వాళ్ళంతా తీసుకుని ఆయన చెత్తపోట్లు వేసేవాడు. ఆ కంపెనీ అడ్రస్ తీసుకొని రిజిస్టర్ పోస్టులు చేసేవాడు. మీరు చెత్తపోట్లు వేస్తే ఆ రిసీవ్ చేసుకుని ఆయన మూల పడేసేవాడు. ఇప్పుడంతా విపరీతమైన ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు లేదు. ఆ రోజు చేయడానికి లేదు. చిరంజీవి విజయ్ సినిమాలో ఫైల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, నో వేకెన్సీ చూపిస్తాను. ఆ కిడ్నీ అమ్మి చెల్లెలు పెళ్లి చేయడం ప్రిపేర్ అవుతారు. జాబు దొరకవు. ఈరోజు జాబులు ఎక్కడ కావాలన్నా ఉంటాయి, చేసేవాళ్ళు దొరకవు. ఎందుకంటే చేయరు. ఇంట్లో పేరెంట్స్ అలా తయారు చేసి పెట్టేశారు చిల్డ్రన్స్ని. ఐడియల్గా కూర్చున్నామంటే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. ఈరోజు నువ్వు ఎక్కడ జాయిన్ కాలేదని నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. ఏం పని చేసి నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. అంతే, యువర్ డెడ్ అంతే. ఇంకోరు బాధ కలిగిస్తున్నావు, ఇంకోరు పెడితే తింటున్నావు. ఇంకా కూడా డిగ్రీలు కంప్లీట్ చేసి, బీటెక్లు కంప్లీట్ చేసి, ఎంబీఏలు కంప్లీట్ చేసి, ఎంసీఏలు కంప్లీట్ చేసి, మళ్ళీ అన్నీ చేసి ఐడియల్గా కూర్చుంటున్నాం ఇంట్లో అంటే నిద్ర వస్తుందా, మనశ్శాంతి ఉంటుందా? ఎంతమందిని చూసి అడుగుతున్నా ఇన్ని చేసి ఎందుకు ఖాళీగా ఉందని. దట్ నా గుడ్ విల్ అన్నారు. దాన్ని గుడ్ విల్ అన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ కొమరం పుల్ సినిమాలో నాదర్ వచ్చేసి నాదర్ని అడుగుతాడు. అడిగితే వాడు భయపడిపోయారు, మా కూతురిని కిడ్నాప్ చేస్తా అంటే అందుకని వదిలేశానని చెప్తాడు. కాకి డ్రెస్ చేసుకున్నప్పుడే నువ్వు ప్రాణం చచ్చిపోయావు, సాగు భయపడి వదిలేయాలా? నీకు వాళ్ళ డిఫరెన్స్ ఏంటి? నువ్వు చచ్చిపోయా ఉంటావు. అలాగా కాకి డ్రెస్ చేసుకున్నప్పుడు నువ్వు చావుకు భయపడావు. కూతురు చచ్చిపోతుంది, నా వైఫ్ని కిడ్నాప్ చేస్తున్నామని చెప్పకూడదు సామాన్యుడిలాగా. ఇంకా జనాలు పోలీసు పైన గౌరవం మనకు బిలీఫ్ ఏం కలుగుతుంది? కాపాడుతాను. కాకి షర్ట్ వేసుకున్నావు, డ్రెస్ చేస్తావంటే నువ్వు చావుని మర్చిపోవాలి, చావుని తెగించేయాలి. నేను భయపడతా ఉంటే నార్మల్ పీపుల్కి, సివిల్ పీపుల్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి?
అలాగా నువ్వు బీటెక్ చేసి ఎంబీఏ చేసి 18 ఇయర్స్గా 25 ఇయర్స్ కంప్లీట్ చేసి 30 ఇయర్స్ అయినా సరే నువ్వు ఇంకా ఐడియల్గా ఇంట్లో కూర్చుంటున్నావంటే అర్థం ఏంటి? సింగపూర్లో కూర్చొనేవారు. సింగపూర్ అని చెప్తా ఉంటారు వ్యక్తి. ఎందుకే కూర్చొనేవారు అక్కడ సింగపూర్. పని చేయాలి. ఎందుకు పని చేయవు? బద్ధకం. ఇంట్లో పేరెంట్స్ పెడితే ఇంకా తింటా కూర్చొని అంటే అవమానం అనిపించదు? తిని వంట పడుతుందా? నువ్వు తింటున్నప్పుడు తిండి వంట పడుతుందా? పని చేయకుండా ఇంకా ఎవడో పెట్టి తల్లిదండ్రులకి ఎప్పుడు ఇస్తామని ఎల్కేజీ నుంచి వాళ్ళు కడుపులు ఎండగట్టుకొని ఫీజులు కట్టి అన్నిటినీ కొనిచ్చారు. నేను చెప్పండి, ఎల్కేజీ సీట్లు కొనిచ్చారు. చెప్పండి, ఇంటర్మీడియట్లో చైతన్య నారాయణ సీట్లు కొనిచ్చారు. ఏవో కాలేజీ సీట్లు అన్నీ కొనిచ్చాను నేను. అన్నీ కొనుక్కోవడం స్వతహాగా లైవ్ తీసుకుని న్యాచురల్గా డబ్బులు లేకుండా సీట్లు రాలని అన్ని పెట్టుబడులు పెడితే ఆ డబ్బులన్నీ స్టాక్ మార్కెట్లో పెడితే ఈరోజు నీకు కోటేశ్వరం ఏ పని చేయనక్కర్లేదు. నీకు కూర్చొని తిన ఎట్లా కదా వాళ్ళు చేసిన పేరెంట్స్ చేసిన పొరపాటు తప్పేంటి? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెడితే గవర్నమెంట్ బడిలో పడేసిన నువ్వు చదవకున్నా జీవితాన్ని సమాజాన్ని చదువుకుంటాను ఆ డబ్బులు ఎంత ఉంటుంది? ఒకసారి లెక్క పేపర్ వేసుకొని దాన్ని ఒక వీడియో చేస్తాను. డొనేషన్ అంతా అన్నీ కూడా తెలియ చెప్తాను. క్యాల్కులేట్ చేసుకోవాలి. అక్కడ కొన్ని సినిమాలో డైలాగులు వస్తూ ఉంటాయి. కొన్ని సినిమా ధనుష్ సినిమాలు ఎక్కువ చూపిస్తారు. రఘువరన్ బీటెక్ కానీ చూడండి, ధనుష్ సినిమాలు న్యాచురల్గా వాస్తవంగా ఉంటాడు. అతను హీరో ఫేస్ కదా ఏంటో కానీ ఏ హీరోకి లేనంత ఇమేజ్ ఎందుకు వచ్చింది? అతను వాస్తవంగా ఉంటాడు. అతను అందరూ లైక్ ఏం చేస్తున్నారు? సబ్జెక్ట్ లైక్ చేస్తున్నారు. అతను చూడట్లేదు, క్యారెక్టర్స్ చూస్తున్నారు. ధనుష్ని క్యారెక్టర్స్ చూస్తున్నారు. చెప్పండి, అతను హీరో ఫేస్ అతను ఎంత ఇమేజ్ ఉంది. అతను ఏ సినిమా తీసినా ఎట్లా ఉంటాయి. అది అంటే స్కిల్స్ కావాలి. అర్థమైందా? కాబట్టి మనకి ఏం కావాలి? మనం చేసే పని అందంగా ఉండాలి. నువ్వు అందంగా ఉండడం కాదు, నువ్వు చేసే పని అందంగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. నువ్వు అందంగా ఉండి చేసే పని అగ్లీగా ఉంటే, నువ్వు చేసే పని చండాలంగా ఉంటే, చండాలం మీన్స్ ఎక్కువ మందికి ఇష్టపడకపోవడం, ఎక్కువ మంది నేను ఆదర్శంగా తీసుకోకపోవడం. కనీసం మన జానని పొట్ట మనం నిప్పుగా పేరెంట్స్ని ఆధారపడతాము. మన వయసు ఎంత రాసుకో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? పెళ్లి చేసుకుని నీకు ఉద్యోగం లేకపోతే ఎవరిని పిల్లల్ని ఇస్తారు? చెప్పండి. అమ్మాయి అయితే తలగడి ఇంట్లో కూడా ఉండొచ్చు, హౌస్ వైఫ్ అని. అబ్బాయిలు అలా కాదు కదా. అమ్మాయిలు వెళ్ళి పని చేస్తారు, లేడీస్ వీళ్ళు ఎక్కడ పట్టినా పని చేస్తానంటే. అబ్బాయిలు ఖాళీగా ఉంటే ఇన్కమ్ తేకపోతే ఎట్లా? ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఖాళీగా ఉన్నారు, నీళ్ళు ఇన్కమ్తో ఉన్నారు. కోట్ల మంది ఉన్న జాబులు తీసి పడేస్తారు. 50 లక్షల జాబులు తీసేసారని వేసారు. లేవు, వర్క్ లేదు. కరోనా ఫార్మా కంపెనీస్ బాగున్నాయి. మిగిలివన్నీ చెప్పండి, ట్రాన్సాక్షన్ లేవు, మైనస్కి వెళ్ళిపోయి జీడిపి మైనస్లో. చెప్పండి, ఖర్చు అన్నీ అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. చెప్పండి, అప్పులు. ఏ రాష్ట్రం తీసుకో, దేశం తీసుకో, అప్పులు. ఎవరు బాధ్యత వహిస్తాడు? ఇంకో మనం వచ్చి అప్పు చేసిపోతుంటాడు. మన జీవితం నాశనం అయిపోతుంది. పబ్లిక్ ఎవరు సంతోషంగా ఉండలేదు. ధరలు తగ్గవు. పెట్రోల్ ఎంత అయింది? 100 సెంచరీ దాటేసింది. చెప్పండి, 102 రూపీస్ వెళ్ళిపోయింది. ధరలు తగ్గవు. రైస్ ఎంత అయింది? కేజీ 60 రూపాయలు అయిపోయింది. కందిపప్పు ఎంత? ఆయిల్ ఎంత? ఇవన్నీ నువ్వు సంపాదించుకొని స్టాక్ మార్కెట్లో సేవింగ్ ఆడపడేస్తే నువ్వు దాన్ని చేస్తావు. నువ్వేం చేయగలవు? బ్యాంకులో వేసుకున్న మనీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. ల్యాండ్ అందరూ కొనలేరు, వడా ప్లాట్స్ అందరూ కొనలేరు. వైజాగ్ తీసుకుంటే ఎక్కడో 40 కిలోమీటర్లు దాటితే కానీ 10,000 రూపాయల గజం దొరకదు. 20 లక్షలు ప్లాట్. 20 లక్షలు ఎవరు తిరగదు? అంత అన్ఎంప్లాయ్స్. ఎంతమంది కొనగలుగుతారు? ఎంతమంది ఎప్పుడు వాడు జీవితంలో ఎప్పుడు కొనగలరు? సంపాదించడానికి ఇంకో 100 కిలోమీటర్కి వెళ్తారు. దూరం అంటాడు. సిటీ హార్ట్లో రావు కదా, ఎప్పుడు సంపాదిస్తారు? కాబట్టి టెక్నాలజీ ఉంది. సంపాదించిన డబ్బుని అక్కడ సేవింగ్స్ రైట్ వేలో చేస్తే అది సంపాదించబడుతుంది. అది పెరుగుతూ ఉంటుంది డే అండ్ నైట్. నువ్వు ఏం చేయనక్క. చిన్న వ్యాపారం పెట్టాలి. చెప్పాం కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంత మనీ కావాలా? చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా అనుకుంటా, కోట్లు కావాలా? నీకు ఆర్డర్ రాకపోతే ఇప్పుడు కరోనాని దివాలా తీస్తారు. ఇది ఆర్థిక మాంద్యం వచ్చినా దివాలా తీస్తారు, మొత్తం పోతుంది. నార్మల్ కూడా బతకలేదు అంటే లాస్. ఏ వ్యాపారం చేయాలి? నష్టం. స్టాక్ మార్కెట్లో వ్యాపారం లాగా కూడా చేసుకోవచ్చు, సేవింగ్స్ లాగా చేసుకోవచ్చు. సేఫ్ లాంగ్ టర్మ్ 10-15 సంవత్సరాలు. మినిమం తక్కువ అంటే 5 years.
మినిమం. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించడానికి విధానం ఏంటంటే, ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ అంటే ఏ పుస్తకాలు చదవనక్కర్లేదు. టాప్ 5 కంపెనీ షేర్స్ని పేపర్ పెన్ ఎత్తుకొని వాళ్ళ రేట్ ఎంత ఉంది పేపర్ మీద రాసుకుంటే కూర్చోవాలి. బంగారు రేట్ ఆ టైపు అలా రాసుకుంటే ఒక 1000 రూపాయల షేర్ ఉంది అనుకోండి, 800 రూపాయలు స్టార్ట్ చేయాలి కొనడం. 1000 రూపాయలు కొనేకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ పద్ధతి. మంచి కంపెనీ షేర్ 1000 రూపాయల్లో ఉంది. దాని మార్కెట్ బాగా పెరుగుతాను. ఇప్పుడు మార్కెట్ బాగా పెరుగుతాను. 15,800 అవ్వ నిఫ్టీ వెళ్ళిపోయి. ఇప్పుడు కొనకూడదు. మార్కెట్ ఇంకా కూడా పెరగదు. వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే పెరగడం అనేది కొండపైకి రాయిని తీసుకెళ్ళడం, పడడం అనేది కొండపైన రాయిని తోసేస్తే గడపలు అలా పడతాయి. అప్పుడు ఎంటర్ అవ్వాలి. అప్పుడు కూడా కొనేకూడదు, ఎంటర్ అవ్వాలి. కాబట్టి 1000 రూపాయల స్టాక్ని బేరం ఆడాలి అంటారు. చెప్పినట్టు కొనే షేర్ కూడా చెప్పి అలాగా 800 వచ్చినప్పుడు, అంటే పేపర్ మీద రాసుకుని 1000 రూపాయలు పెట్టి 800 వచ్చినప్పుడు 10,000 ఇన్వెస్ట్ చేయాలి. అట్లా 1,10,000 అది 50% విజయం అక్కడే. మంచి షేర్ని అలా కొనడం. 2006 ఆ టైంలో ఎకనామిక్స్ టైమ్స్లో పేపర్లో ఇచ్చాడు. అప్పుడు ఆర్థిక మాంద్యం, నిఫ్టీ 2,500 ఉంది. బై ఏ బర్గర్, బై ఏ బ్లూ చిప్ షేర్ అని మెయిన్ హెడ్డింగ్లో ఇచ్చాడు. బై ఏ బర్గర్ తినే అయిపోతుంది, బ్లూ చిప్ షేర్ కొను, దాని బదులు జీవితం మారిపోయినాయి. చాలా అది ఎవరైతే విన్నాడో, ఎవరైతే ఆచరించాడో వాళ్ళ జీవితం అంతా మారిపోయినాయి. విన్నాం కదా, మంచి ఎక్కదు, చెడు అనుకో వెంటనే నేను సిగరెట్ తాగు, గంజాయి తాగు అంటే వెంటనే ఎక్కేస్తుంది. మన బీర్ తాగుతారు వెంటనే. ఆరోగ్యంగా ఉండు, ఆకుకూరలు తిను, మంచినీళ్ళు తాగు, నిమ్మరసం తాగు, వాకింగ్ చేయంటే ఇవి ఎక్కదు. ఎందుకని? నీకు మంచి ఎక్కకపోతే నువ్వు మంచిగా ఉండలేవు, నీకు మంచి జరగదు, నీ డబ్బులు అన్నీ వచ్చిన అనారోగ్యాలు పాలయ్యాయి. కాబట్టి హెల్త్ వెల్త్ బ్యాలెన్స్గా ఉండాలి. వెల్త్ కోసము హెల్త్ను పాడు చేసుకుంటున్నారు అందరూ, చేసుకోకూడదు. వెల్త్ కోసము హెల్త్ని నాశనం చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలి, పరిగెడుతున్నారు, ఎంతసేపు అయినా నుంచోవాలి, కూర్చునే పనులు ఎక్కువ చేయకూడదు, కూర్చునే జాబులు చేయకూడదు, అనారోగ్యాలు పాలైపోతారు. కూర్చునే జాబులు చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. చేస్తే అంతే డబ్బు వస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి, హాస్పిటల్కి పరిగెట్టాలి, కార్పొరేట్ హాస్పిటల్స్. కాబట్టి జబ్బులే రాకుండా చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. కాబట్టి హెల్త్ వెల్త్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాబట్టి సెలక్షన్ అలా చేసుకొని, తగిన నష్టమైన పని ట్రేడింగ్ చేయకూడదు, అప్పులు చేయకూడదు. ఎక్కడ ఇవ్వని అప్పులు ఈ స్టాక్ మార్కెట్లో గంటల్లోనే, హాఫ్ డే కూడా కాదు. అంత ఎక్స్పర్ట్ అంత స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా? అలాంటి పనులు చేయకూడదు. కొత్తగా వస్తే నువ్వు 50 తీసుకురా, 10,000 తీసుకురా పెట్టేస్తా. ఏమి తెలియదు, షేర్ అంటే తెలియదు, ఏమి తెలియదు. బయట వచ్చి స్ప్రెడ్ చేయడం. స్టాక్ మార్కెట్ నష్టపోయాడు, ఆడిపోయాడు, నష్టపోయాడు. నువ్వు అలా ఏం చేస్తే మేము కూడా చదువుకు పెట్టుబడి పెట్టారు, నువ్వు వీళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నష్టపోయారు, వీడు ఖాళీగా ఉన్నాడు, 25 ఏళ్ళు వచ్చినా గాడిదలాగా ఉన్నాడు చెప్తారు. దాని ఎందుకన్నారు? ఒప్పుకోరు. మరి ఇన్ని ఏళ్ళు వాటిపైన పెట్టుబడి పెట్టి, ఎల్కేజీ డొనేషన్లు కట్టి, ఇంతమంది మంచి కాలేజ్ చేస్తున్న మంచి డొనేషన్లు కట్టి రూపాయి సంపాదించుకున్న ఖాళీగా ఉన్నాడంటే ఎంతమంది చూద్దాడు. 8,000 రూపీస్ శాలరీ, మినిమం 5,000 రూపీస్ శాలరీ ఇచ్చేవాళ్ళు లేడు, ఇచ్చిన వాళ్ళు చేయరు. 30,000-40,000 కావాలి, రావు, స్కిల్స్ లేవు, వీళ్ళు ఇవ్వలేరు, ఉంటాళ్ళే తెలియదు. సెర్చింగ్ అలా చేసుకుంటారు, అలా ఖాళీగా ఉంటారు. ఎంతమంది చూస్తారండి. పెళ్ళి కాకుండా, పేరెంట్స్ చెప్పుకోలేక, జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ కానీ ఉన్నాయండి. పని చేసేవాళ్ళని పంపించి నేను ఇస్తాను జాబ్, వాళ్ళ పేరెంట్స్ అగ్రిమెంట్ రాయాలి. వాళ్ళకి ఎంత కావాలో చెప్పండి, ఏం చేస్తారో అలా చెప్పండి. వాళ్ళే శాలరీ ఎంత కావాలో తీసుకోవచ్చు, ఆ శాలరీ దగ్గర పని వాళ్ళే చేయాలి. ఆ పేరెంట్స్ యాక్చువల్గా అగ్రిమెంట్ ఇవ్వాలి, శాలరీ పేరెంట్స్కి ఇస్తాం. ఎంతమందికి కావాలి చెప్పండి, ఎంతమందికి కావాలి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఎంతమంది వస్తారండి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను. ఎక్కడ కావాలో చెప్పండి, ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను. అలా ఉంది. కాబట్టి విషయం చెప్తున్నా, పరిస్థితి ఏం చెప్తున్నాను, విషయం చెప్తున్నాను, అంత బాగుంటుంది.
రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ చెప్పేవాళ్ళు టీచర్స్ కావాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 6 lakhs per annum ఇప్పిస్తాను. రెసిడెన్షియల్ అకామిడేట్ ఫుడ్ అన్నీ ఫ్రీ. 6 lakhs ఇప్పిస్తాను. అలాంటి ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలి. ఇంటర్వ్యూలో లెసన్ చెప్పాలి, డైరెక్టర్స్ కూర్చుంటారు, వాళ్ళకి లెసన్ చెప్పాలి, అలా చెప్పిన లెసన్ చెప్పాలి. 6 lakhs per annum, అగ్రిమెంట్ 2 years ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటాయి కదా కాబట్టి సేవింగ్స్ని మనం స్టాక్ మార్కెట్లో ఎలా చేసుకోవడం, కాబట్టి మనం హెల్త్ని ఎలా కండిషన్లో పెట్టుకోవడం ఒకటి. అలా పెట్టుకుంటూ పోతూ ఉంటే బేసిక్స్ నేర్చుకోవడం ఒకటి, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటి. చదవడం కాదు, పద్ధతులు అంటే చదవడం కాదు. చదువు రాని వ్యక్తి కూడా పద్ధతులు, అంకెలు అంతే. ఎందుకు ఆ కంపెనీ కొనాలంటే ఆ కంపెనీ టాప్ ఎక్కడ పెట్టినా ఉంది. ప్రపంచంలో టాప్ 10-20లో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంకు తిరుగులేదు. దానికి సబ్జెక్ట్ నేర్చుకోనక్కర్లేదు, సెలెక్ట్ అయిపోయింది సార్. అవి ఉన్నప్పుడు ఇంకేమైనా కొనాలి, ఎన్నో చెప్తావు ఎందుకు కొనాలి. ఇంటర్మీడియట్లో ఎంపీస్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ జాయిన్ అయిపోతారు. మనం చేయగలం, మన లేదా మన పాలు అందరూ ఎంపీస్ అంటారు. ఎందుకని అది చేస్తే బాగుంటుందంట. ఎంతమంది బాగుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకేం చూడదు. అలా ఇక్కడ కూడా ఇంకేం చూడదు. ఎస్బీఐ, రిలయన్స్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు ఉంటాయి, తరాలు ఉంటాయి. ఎందుకంటే విధానాలు ఉంటాయి బాగా. దానికి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు పైన సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. సూపర్వైజర్ మనం రోడ్డు మీద పోతే హెల్మెట్ పెట్టుకున్నా లేదా, లైసెన్స్ ఉందా లేదా, పోలీసు కంటే వాళ్ళు వాచ్ చేస్తాం, ఇలాంటివి పెట్టుకోవాలి కదా, ఏడో చోట దొరుకుతాం. అలాగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు వాచ్ చేస్తుంటారు టాప్ కంపెనీస్. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని ఈ పద్ధతి ప్రకారం పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ చైల్డ్ పెట్టి ఈ ఒక్క పని చేస్తే వాళ్ళ జీవితం ఈరోజు మీరు సెటిల్ చేయడానికి నాంది పలికేసినట్టే. నువ్వు చదివించవో తెలియదు, వాళ్ళ ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, నువ్వు ప్రాపర్టీస్ వాళ్ళకి ఇస్తావో తెలియదు. ఇవ్వాలనుకుంటా, అందరూ ఇవ్వాలని చేయాలనుకుంటారు. ఎంతమంది సక్సెస్ సాధిస్తున్నారు పేరెంట్స్, వాళ్ళు లేజీ ఫెలోస్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాగా చేసే లోపల ఎవ్రీ ఇయర్ మనం చూసే లోపల వృద్ధి చెందుతూ ఉంటుంది. మనకు ఉత్సాహం వస్తూ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ కట్టి అది క్యుములేటివ్ అయిపోయే లోపల ఏమవుతుంది చెప్పండి. ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తారు మంత్లీ అనుకుంటాం, 5,000. కాబట్టి 5,000 నుండి పర్ ఇయర్ ఎంత అవుతుంది, 60,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే కూడా 65, 70, అట్లా 120, 1,20,000 అవుతుంది. మళ్ళీ అలా చేసే లోపల వీటిలో ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఆ 60,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇయర్లీ బోనస్ ప్రకటిస్తారు ఎన్ని షేర్లు. అందుకే అప్పుడు ఏమవుతుంది, షేర్లు డబుల్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్కి షేర్లు డబుల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1:1 మళ్ళీ వేస్తాడు. అప్పుడు ఏమవుతాయి, మళ్ళీ డబుల్ అయిపోతాయి. ఇవన్నీ కలిపి కూడా బోనస్ 1:2 అంటాడు, 2 times ఇస్తాడు. ఏమవుతాయి, ఇట్లా అయిపోతాం. ఇప్పుడు 100 షేర్లు ఇస్తే 100 నుంచి 200 అయినాయి. నెక్స్ట్ ఇయర్ 200, 400 అయినాయి. 400, 800 అయినాయి. 800 మళ్ళీ వాడికి 1,600 ఇస్తే 2,400 అయినాయి. ఆర్కు మళ్ళీ 1:1 అంటే 4,800 అయినాయి. అట్లా పెరుగుతుంది బోనస్ షేర్లు ఇస్తాం. అలాగా ప్లస్ ఇవాళ ఒక న్యూస్ వచ్చింది, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ బైబ్యాక్ చేస్తున్నారు. అసలు బైబ్యాక్ అంటే మనం అమ్మింది మనమే కొనుక్కోవడం. మనమే కొనుక్కోవాలంటే ఆ రోజు స్తోమతలే, జనాలు కాబట్టి అంత ఇచ్చేసారు. అట్లా ఇప్పుడు 3 సార్లు చేశారు. ఎన్ని కంపెనీస్ అలా చేస్తాయి? అలా చేస్తుందంటే అది నెంబర్ 1 కంపెనీ. దాని షేర్ వాల్యూ 1,500 ఉంది, 1,750 పెట్టి కొంటా అంటున్నాడు. అందుకే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే అంత గ్రేట్ అంత కంపెనీ. ఇలాంటి కొనుక్కోండి, ఏవో కొనాలంటే ఎంత విధంగా. ఇన్ఫోసిస్ కంపెనీ మా షేర్లు మాకే ఇవ్వండి. మార్కెట్లో ఏదో దొరకవు, అంగట్లో కాదు ఏమంటే కొనుక్కోవడానికి. బత్తల బియ్యంగా షేర్లు కొనడం. చెప్పండి, ఎన్ని షేర్లు కొంటే అన్ని షేర్లు ఉండవు. అది కూడా సెబీ కూడా పద్ధతి ప్రకారం కొనుక్కోండి, అద్దెగోలు కొనుక్కోవడానికి లీగల్గా. అప్పుడు 1-2 షేర్లు అయితే ఇన్ని షేర్లు అన్నట్టు చేస్తాం. ప్లస్ ఒక స్టేట్ బ్యాంక్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు కొన్నప్పుడు అంటే 3 కోట్లు 4 కోట్ల షేర్లు ట్రాన్సాక్షన్ అవుతాయి. వేరే షేర్ వాల్యూమ్, దాన్ని బట్టి దాని బలం, స్ట్రెంగ్త్. ఎక్కువ షేర్లు నీకు ఎక్కువ మార్కులు వస్తే నీకు వాల్యూ ఉన్నట్టు. ఎక్కువ వాల్యూమ్ ఉంటే అది మంచి కంపెనీ. ఎక్కువ మార్కులు వస్తే వాడు గుడ్ స్టూడెంట్. 100 మార్క్స్ వస్తే అట్లాగా ఇక్కడ వాల్యూమ్ మిగిలి ఉంటాయి. అది 5,000 షేర్లు కూడా ఉండవు అక్కడ ఆ టైంకి ఉండవు. టోటల్ కలిపి కూడా కొన్ని ఉండవు. అదే కాబట్టి ఆ టైం ఇది రిలయన్స్ ఇండియా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అది కూడా 3 crores 4 crores వాల్యూమ్. సెకండ్ వాల్యూమ్ అంటే అంతమంది కొనేవాళ్ళు ఉండరు, అమ్మేవాళ్ళు ఉండరు. ఓవరాల్ కాదు, ఆ మినిట్లో అంటే ఎంత పెద్ద కంపెనీస్. ఇంకో కంపెనీ కోల్ ఇండియా అన్న, దాన్ని చూద్దామని చెప్పి నేను దాన్ని కూడా స్టార్ట్ అది కూడా నిఫ్టీ 50లో. అది కూడా చూస్తే 2 crores షేర్స్ అటాక్. ఆశ్చర్యపోయినా ఎంత వాల్యూమ్ ఉందో అది. ఇంకా ఎన్నైనా తెలుసుకుంటాం మనం. ఎంత అంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నీ తెలుసుకున్నప్పుడు నీ వయసు అయిపోతుంది. ఏం చదువుతావు, ఎప్పుడు చేస్తాను. కానీ సెలక్షన్ ఇక మిగిలిన గురించి టైం అని చేస్తుంది. దాని గురించి డెప్త్ వెళ్ళిపోవాలి. దాన్ని మిగిలినవన్నీ పట్టించుకోకూడదు. ఒక షేర్ సెలక్షన్ ఇది ఎందుకు కొనకూడదు, అది ఎందుకు, అన్నీ మంచి పడితే అన్నీ పడతాయి, పెరిగితే కొన్ని పెరుగుతాయి. చెప్పండి, గ్రోత్ అలా ఉంటుంది. గ్రోత్ అనేది కొండ మీద రాయి తీసుకెళ్ళినట్టు, పడడం అంటే కొండ మీద రాయి దొరిలించినట్టు. బ్లూ చిప్ షేర్స్ అంత విధంగా పడవు, తక్కువ పడతాయి. అందుకే బ్లూ చిప్ షేర్స్ స్ట్రాంగ్ టాప్ 50 కంపెనీస్. కాబట్టి స్టాక్ మార్కెట్లో నువ్వు షేర్ సెలక్షన్లోని సగం పైన విజయం దాగుంది. సెలక్షన్ రాంగ్ అయితే, సెలక్షన్ రాంగ్ ఫిష్ ఉంది, నువ్వు ఫిష్ సెలక్షన్ రాంగ్ చేసుకొని ప్రపంచంలో నెంబర్ 1 చెప్పు. చేపల కొరకు వీళ్ళలాగా ఇంకోటి చేయడం చేసిన తినలేదు. ఎందుకంటే చేప పాడైపోయింది. చేప ఎందుకు పాడైపోతుందంటే ఐస్లో పెట్టేస్తే నీ పాడైనట్టు తెలియదు. దాన్ని ఇట్లా పైకి చూసి అవన్నీ ఒత్తి ఇలా తీసుకొస్తారు. తెలియాలి సెలక్షన్. మిగిలిన వల్ల కాదు. ఫిష్ మాత్రం ఐస్లో పెట్టి అమ్ముతారు. లైవ్లో నీకు తక్కువ దొరుకుతాయి. లైవ్లో అంటే అక్కడ డైరెక్ట్గా బీచ్ దగ్గర జట్టు దగ్గరికి వెళ్ళిపోతే దొరుకుతాయి. అందరూ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి చికెన్ మటన్ డైరెక్ట్ లైవ్ దొరుకుతాయి, అవి దొరకవు. అందుకని నువ్వు సెలక్షన్ బాగుంటే కాల్చుకొని కూడా తినేది. ఎంత బ్రహ్మాండం ఉంటుంది. సెలక్షన్ బాగాలేకపోతే నువ్వు ఏమి చేసినా నోట్లో పెట్టలేవు. ఎంత బాగా చేసినా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా అలా. కాబట్టి షేర్ సెలక్షన్. అలాగే ఎప్పుడు ఎంట్రీ, ఎప్పుడు కొనుక్కోవాలా, ఏ రేట్లో కొనుక్కోవాలా, అది హై అన్నది, అది ధర ఎక్కువ ఉందా, చీప్గా దొరుకుతా. చీప్గా దొరుకుతుంది. బ్యాడ్ సిచ్యుయేషన్ మార్కెట్ ఉంటే అది కూడా అందరూ అమ్మేస్తాం, ట్రేడర్స్ అంతా. బ్యాడ్ సిచ్యుయేషన్ అని చెప్పినా కదా, బ్యాడ్ సిచ్యుయేషన్ లోకల్గా కాదు, గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇప్పుడు కరోనా వచ్చిన కావచ్చు. మళ్ళీ ఆ టైంలో భయపడదు. ఆ టైంలో అప్పు చేశాను కొనుక్కోవాలి, అప్పుడు చేయాలి. తప్పు రేటు మళ్ళీ తర్వాత ఒక 2-3 months క్రితం షేర్ రేట్ చూడు ఎంత ఉందో. ఈరోజు డబుల్ అయిపోయినాయి అప్పుడే. అది ఇప్పుడు ఎంట్రీ అనుకో మళ్ళీ కిందకు వస్తాం. అది కాబట్టి ఫస్ట్ సెలక్షన్, 2 ఎంట్రీ, ఏ ప్రైస్లో కొనుక్కోవాలి, మంచి కంపెనీ షేర్ ఏ ప్రైస్లో కొనుక్కోవాలి. మార్కెట్లో ఏదో పని మీద పోతూ ఉంటారు, మామూలు రోడ్డు మీద నీకు కొనాలని వస్తూ అటు చూసి తక్కువ ధర కనిపించి కొనుక్కోవచ్చు. ఎందుకు అనిపించింది, నీకు రేటు తెలుసు కాబట్టి. మామూలు కొనాలి, నీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కో, ఎంత రేట్ అని కొనుక్కోవచ్చు, తక్కువ కొనుక్కోవచ్చు. నీకు తక్కువ అనిపిస్తే నీకు అది అవసరం, ఇప్పుడు దానికోసం పోకుండా కొనుక్కొని వస్తావు. ఇవన్నీ పద్ధతులు నీకు అవసరం. కాబట్టి నువ్వు సెలక్షన్ అలా చేసుకుంటే మార్వాడీస్ 25 years ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దీపావళి రోజు కంపల్సరీగా కొని తీరాలి, రూల్ లాగా పెట్టుకున్నారు. మనం ఎట్ట బంగారం కొంటాము, 1 గ్రాము 1/2 గ్రాము అయినా కొని తీరాలి. అంటే ఇంకా నువ్వు చీప్గా ఫీల్ అవుతావు. నేను కొనలేదా ఏంటి అంటే స్తోమత లేదా అని పనికిరా, అవమానంగా ఫీల్ అవుతావు. ఎంతో కొన 1/10 గ్రాము అన్నా కొంటారు. అలాగా మారవాడేసి ఎవ్రీ దీపావళి వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో మినిమం 10%, కొంతమంది 20, 30, 40, 50 కూడా ఇన్వెస్ట్ చేయాలి. అది 25 years తర్వాత మన వాళ్ళకి పెట్టారు. వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు మారవాడని, ప్రతి ఒక్కరు. అది కాబట్టి అది మంచి పద్ధతి. ఆ పద్ధతి నువ్వు ఫాలో. బంగారం కొంటున్నా పద్ధతే కదా, మంచిదే కదా, సేవింగ్సే కదా. ఇది పెట్టుకున్నాను దాని తర్వాత మంచి రోజు కంపల్సరీ అందరూ ఆ రోజు ఎక్కడ పెట్టా బంగారు షాప్ కిటకిటలు ఆడుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ దీపావళి హాలిడే ఉన్నా సరే ఈవినింగ్ 6 స్టార్ట్ చేసి 1.5 hour ట్రేడింగ్ కోసం మార్కెట్ ఓపెన్. అలాగే ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. సమాజంలో జరిగే పద్ధతులు ఏంటి, అందరూ మంచిది. ఆ సెంటిమెంట్ని ఫాలో అవ్వచ్చు, మంచిదే. పనికిరాని సెంటిమెంట్లు, మనం పతనం చేసే సెంటిమెంట్లు ఫాలో కాకూడదు. సేవింగ్ వృద్ధి చెందుతావా, సేవింగ్స్ చేస్తాం, అది వెరీ గుడ్. లైట్ని కళ్ళు మూసుకొని అవి ఫాలో కావచ్చు. కాబట్టి నీకు చెప్పేవాడిని భగవంతులాగా చూడాలి. నాకు చెప్పేది ఏంటి, నీకు నష్టమైతే లేదు కదా, వినకపోతే నష్టం జరుగుతుంది. ప్రతి నీ టైం అంతా నీ అభివృద్ధి సాధించాలా, నీ ఇన్కమ్ పెంచాలా, నీ సంతోషాన్ని పెంచాలా నువ్వు వినే మాటలు.
అంతేగాని ఆ వీడియో చూసేటప్పుడు ఆ మాట్లాడేవాడు నెగిటివ్ చూస్తే ఏమవుతుంది? ప్రతిపక్ష నాయకుడిలాగా కాదు కదా, అధికార పక్షం ప్రతిపక్షలాగా చూడకూడదు. ఈ రోజుల్లో మనం చెప్పే వ్యక్తిని, మంచి నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తిని భగవంతుని స్వరూపంలాగా ఎవడైతే చూస్తారో వాళ్ళే బాగుపడతారు. నేను రియల్ ఎస్టేట్లో నేను చిన్నప్పుడే జాయిన్ అయ్యాను. నేను అట్లా చూసాను, నేను అలా చూసాను వాళ్ళు. ఈరోజు కూడా అదే గౌరవం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నట్టు నాకు చెప్పిన వాళ్ళు, వాళ్ళు చదువురాని వాళ్ళు. అప్పుడు రియల్ ఎస్టేట్లో 36 ఇయర్స్ బిఫోర్ రియల్ ఎస్టేట్లో ఎవడొస్తారు? ఇప్పుడు చదువు రాని జాబ్ రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను. ఎంసీ, ఎంపీ దీనికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వస్తున్నారు? ఎక్కడ చెల్లక, ఎక్కడ దొరక్క, ఎక్కడ ప్లస్ అక్కడ చేయలేక, రిస్ట్రిక్షన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ తట్టుకోలేక రియల్ ఎస్టేట్ సరదాగా చేసుకోవచ్చు. చెప్పండి, నిమిషం లేట్ వచ్చినా యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూర్చొని పెట్టుకుని ఆడుకోవడానికి లేదు, మొబైల్ తీసుకెళ్ళడానికి లేదు, నువ్వు వాడే సిస్టమ్లు వేరే ఏమి రావు, జాబ్ తప్ప. అది రియల్ ఎస్టేట్లో వచ్చి నువ్వు మొబైల్, ఇంటర్నెట్ యూజ్ ఇష్టం చేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన రావచ్చు, ఇష్టమైన పోవచ్చు. గ్యాడ్ పెట్టేసి కూడా కట్టేస్తారు. అవి అలా కాదు. ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ అలా కాదు. స్క్వీజ్ చేస్తారు, బ్లడ్ వస్తుంది, అలా పని చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ లీవ్లు ఇవ్వరు, పర్మిషన్స్ ఇవ్వరు, ప్రాజెక్ట్ అయ్యే వరకు కదలడానికి లేదు, అగ్రిమెంట్స్ పక్కాగా ఉంటాయి. అంతా లైఫే ఉండదు. అట్లా అయిపోతుంది ఈ మైండ్ అంతా. వికసించేది మీద అలాగా ఉండదు మనసు. రాత్రి పడుకున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే ఆనందమే, ఎప్పుడిప్పుడు తెల్లబడుతున్నాను, ఏం వెళ్తానో బాబు అని భయం రావడం. అలాగే ఇవన్నీ కూడా మంచి పద్ధతుల్లో చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి కంపెనీ, ఏ ప్రైస్లో ఎంటర్ కావాలి, ఎంత కాలం ఉంచాలి, సెలక్షన్ ఆఫ్ ద ప్రైస్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, హౌ మెనీ ఇయర్స్ ఉంచాలి, ఈ మూడే సక్సెస్. ఇంకా ఫెయిల్ లేదు. క్యాష్ కొంచెం నాలుగోది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మన దగ్గర ₹1,00,000 ఉంటే 10,000 10 సార్లు మార్కెట్ పడుతున్నప్పుడు 10 lakhs ఉంటే 1 lakh అలా ఎక్కడికి పోదు. ఆ విధంగా నీకు దొరకదు. నువ్వు వెయిట్ చేస్తే కానీ నువ్వు ఈరోజే కొనేయలేవు. అలా కాబట్టి ప్రమాణంగా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ దాన్ని ఎక్కువ కాలము ఉంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, తక్కువ కాలంలో రావు. ఎక్కువ కాలం ఉంటేనే ప్రాఫిట్స్ హెవీగా వస్తాయి. నువ్వు కంపెనీకి డబ్బులు ఇచ్చే, షేర్ హోల్డర్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసి ప్లాంట్ పెడితే అప్పుడు ఇవ్వాలి కదా. టైం ఇస్తే వాడు ఎంత బాగా చేసి నీకు ఎంత ఉపయోగపడాలి. తక్కువ టైం అంటే ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీకు వెల్త్ క్రియేషన్ అలా అవుతుంది. హెల్తీగా ఉండు, హెల్తీ ఆలోచన చేయి, ఆరోగ్యకరమైన ఆలోచన చేయి, ఆనందంగా ఉండు. ప్రతిదానికి భయపడాలని పనే లేదు. మంచి విధానం అంటే భయపడాలంటే వన్ వే ఉంది. నువ్వు వెళ్తే పోలీసులు చూసి భయపడతారు. నువ్వు మామూలుగా రూల్స్ ప్రకారం పోతే నువ్వు భయపడాలని పని లేదు. హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకొని, పొల్యూషన్ పెట్టుకొని, మాస్క్ వేసుకొని అన్నీ పోతే నువ్వు భయపడాలని పని ఉంది. మాస్క్ లేకుండా భయపడాలి, హెల్మెట్ లేకుండా భయపడాలి. ఎందుకంటే చెప్పినాను ఇవన్నీ కూడా పోలీసులు చూసి భయపడాలి. లేకుంటే సీసీ కెమెరా దాటినా అప్పుడు మనిషి అక్కర్లే. అప్పుడు డబ్బులు లంచం ఇస్తే పోలీసు కూడా అటు కాదు, పోలీసులు కూడా పైన రాసిన వెంటనే డబ్బు కట్టనక్కర్లేదు. ఆన్లైన్ ఈ బండి నెంబర్ ఉంటుంది, ఇంకోటి పట్టేస్తారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ లంచాలు పోలీసు వాళ్ళకి ఇచ్చే పని లేదు. ఇచ్చిన సీసీ కెమెరాలు దొరికేస్తాం, లేదు దొరకకుండా తీసుకోవాలి. చాలా కష్టం. అప్పుడు అలాగా సీసీ కెమెరా లేవు కాబట్టి ఒక సీసీ కెమెరా 1000 మంది పోలీసు సమానం ఏదో చెప్తుంటారు, 100 మంది పోలీసు సమానం అని చెప్తాం. మంచిదే టెక్నాలజీ. అన్నీ డబ్బులు కావాలి, ప్రతిదీ డబ్బులు కావాలి, ఇంటర్నెట్ కావాలి. అన్నీ ఎక్స్పెండిచర్ పెరిగిపోయాయి. ఎక్స్పెండిచర్ వద్దన్నా పెరిగిపోతుంది, ఇన్కమ్ నీకు కావాలన్నా పెరగదు. నీ ఏజ్ వద్దన్నా పెరిగిపోతూ ఉంటుంది, తగ్గదు. ఆయుష్ నువ్వు వద్దన్నా తగ్గిపోతూ ఉంటుంది, పెరగదు. కాబట్టి నువ్వు దాన్ని జాగ్రత్తగా ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. చక్కగా భగవంతుడు ఇచ్చిన లైఫ్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ, ఎకనామిక్స్, డిమాండ్ సప్లై, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అనేది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ స్టాక్ మార్కెట్. ఎవరైనా ఎంత కాలమైనా తరతరాలనే సరే దాంట్లో రాసుకోవాలి. అప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్ లేదు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్ వచ్చింది. చెప్పండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా సేవింగ్ నిరంతరం ఉంటారు. బ్రోకరేజ్ సంస్థలు మోసం చేసేటువంటి శాశ్వతమైన ఇప్పుడు అవి ఏం లేదు, అంతా ఆన్లైన్. 2 డేసే ఇక్కడ బ్రోకర్ దగ్గర 2 డేసే. థర్డ్ డే అప్పు తీసుకుంటే ఆడ దగ్గర ఉంటాయి. అదే అప్పు తీసుకున్నానుకో నీకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నీ షేర్లు ఉండవు, ఈ దగ్గర ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధం ఉండదు. క్యాష్ మార్కెట్ అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 3 రోజులు దాకా నేషనల్ నీకు మొబైల్లో కూడా ఎంఎస్సి బ్రోకర్ సంస్థ పర్లేదు. అందుకని క్రెడిట్ అనేది చేయకూడదు, అప్పు అనేది చేయకూడదు. సేవింగ్స్ వ్యాపారం చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్. దీనికి ఏం కావాలి? మంచి విధానం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. అర్థమైందా? క్రమానుగుణంగా కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా చదువుతూ ఉంటాం. 1 నెల చదివి ఆపేయం కదా, 6 నెలలు చదివి ఆపేయం కదా, 6 నెలలు అప్పుడు దీన్ని కూడా అన్నట్లే గ్రాడ్యువల్లీ. కాకపోతే బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే తక్కువ మనైతే పెట్టుకోవచ్చు. నీకు అలాగే తక్కువ మంది రియల్ ఎస్టేట్ అనేది హై అయిపోయింది, రియల్ ఎస్టేట్ రిచ్ అయిపోయింది. సామాన్య రియల్ ఎస్టేట్లో కొనలేరు, ప్లాట్ సంపాదించుకుని తీరేవాడు కుదరదు. 20 లక్షలున్నా సరే ఎక్కడో దూరం సిటీకి 40-50 కిలోమీటర్ల దూరం పోతే కానీ ఇక్కడ స్థాయికి వచ్చేస్తుంది. అంతకుముందు చెప్తే దగ్గరున్నప్పుడు నేనేమో ఇక్కడ ఏముందని ఈరోజు కొనలేరు. వాడి జీవితంలో కొనలేడు, ఆ స్థాయికి వెళ్తే. ఎవడో ఒకరిద్దరు కొనలేరు, జీవితంలో కొనలే. అలాగే నువ్వు కొనాలంటే రియల్ ఎస్టేట్కి వచ్చి సంపాదించుకోవాలి. ఉద్యోగాలు చేసి కొనేవాడు చాలా ఫ్యూ పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్. వ్యాపారాలు చేస్తే నష్టపోతున్నారు. వ్యాపారాలు చేసి డబ్బు పోతుంది, వాళ్ళ కెరీర్ పోయి కాన్ఫిడెన్స్ కూడా మనిషే పోతాడు. అలా ఉన్నాయి వ్యాపారాలు. వై? కాంపిటీషన్. కిరాణా కొట్టు పెట్టుకొని బతికేసే వాళ్ళు వయస్సు. ఈరోజు డీమార్ట్ అని, రిలయన్స్ ఫ్రెష్ అని, బిగ్ బజార్ అని, మోర్ అని, స్పెన్సర్ అని వచ్చేసి సామాన్యుడు ఎవడు కూడా కిరాణా కొట్టు దగ్గర కూడా వెళ్ళడు. ఎందుకని ఆడ పొట్లం కట్టిస్తాడు, నాసిరకం ఇస్తాడు, ఇవి నీట్గా క్యారీ బ్యాగ్ ఇస్తాడు, సెంట్రల్ వేసి ట్రాలీ చూసుకొని అన్నీ చూసుకొని స్టైల్గా సెల్ఫీ తీసుకుపోవచ్చు. తక్కువకి ఇస్తాడు రేటు, బల్క్ వాల్యూమ్ ఎక్కువ, క్వాలిటీ ఇస్తాడు. 50 రూపాయలు రిలయన్స్ ఫ్రెష్ వీళ్ళందరూ 50 రూపాయలకి ఇస్తే కిరాణా కొట్టాడు 60కి 55 కానీ ఇవ్వలేడు. సేమ్ క్వాలిటీ తక్కువ మాది. ఎందుకంటే ఒక బస్తా కొనుక్కొచ్చుకుంటాడు వీడు. ఆ వర్షం పడుతుంది, ఎలుకలు కొట్టేస్తుంటే అన్నీ ఉంటాయి, ఆడ పొట్లం కట్టిస్తాడు, కింద పోతాడు, ఇవ్వలేడు అతను. ఎందుకంటే వీళ్ళు చెప్పండి ఒక 1000 లారీలు కొనేస్తాడు, ఒక 10,000 లారీలు సరుకుంటాడు. ఎందుకు వస్తాడు? ఒక్కరోజు డీమార్ట్ ధరకి వెళ్తే కరోనా అయినా సరే క్యూ ఉంటుంది, 1 కిలోమీటర్ క్యూ. ఎందుకని? చూడండి, డీమార్ట్ ధర చూడండి, ఎనీవేర్ 1 కిలోమీటర్ క్యూ ఉంటుంది. కరోనా టైంలో కూడా తక్కువకి ఇస్తున్నాడు, 10% మినిమం తక్కువకి ఇస్తున్నాడు. అంటే సామాన్యుడు ఏం చేస్తాడు? ఎంప్లాయీ ఏం చేస్తాడు? టైం కిల్లర్స్. ఆ 10 రూపాయలు తక్కువ కోసం ఎక్కడి నుంచో వచ్చి 30-40 కిలోమీటర్స్ కూడా వచ్చి క్యూలో నుంచొని 2 గంటలు, లోపలికి వెళ్ళడానికి 2 గంటలు, ఆ లోపల పర్చేజ్ చేసుకుని మళ్ళీ బిల్లింగ్కి 1 గంట, బయటపడడానికి అమ్మాయి. హౌ మెనీ అవర్స్? ఒక వాల్యూ అంతే. హౌ మచ్ ఎఫర్ట్స్ యూఆర్ పుట్టింగ్, హౌ మచ్ గెట్టింగ్. నీ మనీ, నీ నిమిషం వాల్యూ ఎంత పెంచుకోవాలా? 1 గంట నీ వాల్యూ ఎంత? 1 డే నీ వాల్యూ ఎంత పెంచుకోవాలా? ఎక్కడ పెంచుకుంటున్నావు? నీకు వాల్యూవే లేదా? ఈ టైంకి ఒక వాల్యూ లేదా? చెప్పండి, మరి ఎందుకు డీమార్ట్కి వెళ్ళరు? ఎవరు వెళ్తారు? టైం వాల్యూ తెలియనోడు అట్లా కాయాలి క్యూలో. టైం వాల్యూ తెలియనోడు, టైం వాల్యూ ఎవరైతే తెలియదో వాళ్ళందరూ క్యూలో నుంచుంటారు. చెప్పండి, 100 రూపాయల వస్తువు 10% 90 రూపాయలకి ఇస్తాడు. అందుకని నువ్వు ఎక్కడి నుంచో వెళ్ళి పెట్రోల్ బండి వేసుకొని బస్సులు ఎక్కి ఆటోలో వెళ్ళి 2 గంటలు ఆడ క్యూలో నుంచొని మన లోపలన్నీ చేసుకున్నారు. అదే ఆ టైం బయట డబ్బు సంపాదించుకుంటే 10 రూపీస్ తగ్గుతుంది 100కి. ఒక 10,000 రూపాయలు పర్చేస్ ఎంత తగ్గుతుంది? ఒక 10,000 రూపీస్ పర్చేస్ చేస్తాడు.
100కి 10 రూపాయలు, 1000కి 100 రూపాయలు, 10,000కి 1000 రూపాయలు ఆచరించాను. అదే 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 రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ అమ్ముకుంటే 1,00,000 నుంచి 2,00,000 వస్తుంది. కష్టమని పెడతాను. ఆడెళ్ళి నుంచుని ప్రక్రియలో నుంచాడు అంటే టైం వాల్యూ తెలుసుకున్నాడు. పెట్టుబడి లేదు, కస్టమర్ సెర్చ్ చేసుకుంటాడు, ఎక్కడో దిగుతాడు, డోర్ దిగుతాడు, షాప్ దిగుతాడు, ఎక్కడో షాపింగ్ మాల్ ధర, పెట్రోల్ బంక్ ధర పట్టుకుంటాడు, ఇప్పుడు ఆన్లైన్లో పట్టుకుంటాడు. పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఇది పవర్ స్టాక్ మార్కెట్. ఆ టైంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది 9:15కి. వాడు క్యూలో నుంచి ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఏదో మొబైల్లో, ఇప్పుడు మొబైల్ నుంచి కూడా సరిగ్గా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమో ల్యాప్టాప్ సిస్టంలోనే ఉండాలి నీకు. నెట్ ఇప్పుడు నెట్ అంతా మొబైల్కి అంతా వచ్చేసినాం. అప్పుడు ల్యాండ్ ఫోనే, మొబైల్ లేవు. ల్యాండ్ ఫోన్ కూడా చాలామంది తెలియదు. సౌలభ్యం వచ్చేసి టీవీ చూసి ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు మొబైల్లో టీవీ లేదు, మొబైల్లో టీవీ ఉంది, అన్నీ ఉండక, రేడియో ఉంది, టేప్ రికార్డ్ ఉంది, కెమెరా ఉంది, అన్నీ మొబైల్లో చక్క. ఇంత పెరిగినప్పుడు అప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకోవాలి, సరిపోతుంది తెలియదు, మళ్ళీ అది రీల్ పోతుంది తెలియదు, ఆ రీల్ మనం డెవలప్ చేయాలి, ఎప్పుడో పోవాలి, కాపీలు ఇస్తాం. అప్పుడు అర్థమైందా? అన్ని ఇప్పుడు మొబైల్లో సెల్ఫీలో సెకండ్స్లో ఇన్ని సౌలభ్యాలు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నష్టపోతావు? అవి ఏమి లేనప్పుడు నష్టపోయలేవు, అవి ఏమి లేనప్పుడు రైతులు ఆత్మహత్య చచ్చిపోయేవాళ్ళు. అంటే యూటిలైజ్ చేసుకోవడం తెలియదు, వాటిని సద్వినియోగం చేసుకోవడం తెలియదు. టైం వేస్ట్ చేసేస్తున్నాం, టైం వృధాగా వెళ్తూ ఉంది. ఎవ్రీడే అకౌంటబిలిటీ రాసుకోవాలి, ఎవ్రీడే అది పెరుగుతుండాలి. ఎవ్రీడే ఏజ్ పెరుగుతుంది. ఈరోజు ఉంది, ఒకరోజు ఒకరోజు తగ్గిపోయింది ఆయుష్, వయసు ఒకరోజు పెరిగిపోయింది, నెక్స్ట్ డే. అది ఉంటుందా? కాలం ఆగుతుందా? ఒక నిమిషం ఆగుతుందా? కాలం నీకు ఆగదు, ఏ నిమిషం నీ కోసం ఆగితే సాగదు, ముందుకు వెళ్ళాలి. కాబట్టి నిమిషం టైం వెనక్కి రప్పిస్తావా? మరి ఆ బాధ్యతగా పనిచేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం కదా. ఇంట్లో కూర్చొని ఆఫీస్కి వచ్చిన టైం వేస్ట్, మొబైల్ వేసుకుని ఆడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చేస్తూ ఇదే కదా పని. ఎక్కడ చేస్తున్నాము? వర్క్ జరగాలి, ముందు జరగాలి. వర్క్ జరగాలంటే ఒక మేస్త్రి పని చేస్తుంటాడు, గోడ కడుతుంటాడు, కనబడుతుంది అక్కడ, ఫిజికల్గా కనబడుతుంది. నీకేం కనబడుతుంది? ఇక్కడ చదురాని వ్యక్తి అతను అర్థం చేసి మెజర్మెంట్ చేసుకుని ఏరియా చేసుకుని డబ్బులు ఇస్తారు. నీకు ఇక్కడ ఏం మెజర్మెంట్ చేయాలి? నీ వర్క్ని వచ్చాను, ఆ టైం 8 గంటలు గడిపాను, నేను సొల్లు వేసుకున్నాను, వాట్సాప్లో చాట్ చేసి వెళ్ళిపోతానని డబ్బులు ఇచ్చేయాలి నీకు. అలా ఇచ్చే ఈరోజు ఈ విధంగా అయిపోయింది. నీకే నష్టం. నువ్వు పని చేయకుండా ఒక రోజు తీసుకుంటే 1 year నష్టపోతావు. పనిష్మెంట్ నీకు భగవంతుడు ఇచ్చేస్తాడు. నువ్వు 1 year ఆడుకుంటూ పాడుకుంటూ నేను సెలెక్ట్ చేసుకున్న కంపెనీ, నేను సెలెక్ట్ చేసుకున్న సీనియర్ని నువ్వు మభ్యపెట్టి వెళ్ళిపోతే ఒకరోజే తప్పించుకుంటావు, 2 రోజులు 3 రోజులు. దొంగ పని చేయని దొంగ ఎంతకాలం తప్పించుకుంటాడు? పని చేయని దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు. కాఫీ కొట్టాడు ఎప్పటికైనా దొరుకుతాడు. చదువుకున్నవాడికి ఏ ప్రాబ్లం లేదు, పని చేసేవాడికి ఏ ప్రాబ్లం లేదు. చాలా బాగుండేది పని చేయకుండా తప్పించుకునేవాడు. అర్థమే? నీ స్కిల్స్ అంతా అబద్ధం చెప్పడానికి, తప్పించుకోవడానికి చూడదు. పని చేయడానికి ఉపయోగించు. నీ స్కిల్స్ అన్నీ, నీ టైం అన్నీ సద్వినియోగం చేసుకుని ఉపయోగించు. దుర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించకు. దుర్వినియోగం చేసుకోవద్దు. నీ సమయాన్ని మనీగా మార్చు. నువ్వు తిన్న ఆహారం బ్లడ్గా మారితేనే నువ్వు చాలా బాగుంటావు. మారకపోతే అలాగే నీ సమయాన్ని డబ్బుగా మార్చకపోతే నువ్వు బాగుండవు. నీ సమయాన్ని డబ్బుగా మార్చు. నీ టైంని డబ్బుగా మార్చాలి, నీ నాలెడ్జ్ని డబ్బుగా మార్చాలి, నీ మార్కుల్ని మనీగా మార్చాలి. లేదంటే మార్కులు అవంతే, కాలేజీ వరకే. మన సమాజంకి వచ్చిన ఉపయోగపడవవి ఉపయోగపడేటట్టు చేసుకోవాలంటే పని చేయాలి, బాధ్యతగా భయంకరంగా పని చేయాలి. రిజల్ట్ వచ్చేంత వరకు భోజనం కూడా తినకూడదు. అలా కమిట్మెంట్తో పని చేయాలి. కమిట్మెంట్ అచీవ్మెంట్. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా కమిట్మెంట్తో ఎంతకాలం ఉండాలి? 5 to 10 years కమిట్మెంట్. ఏ కంపెనీ మంచి కంపెనీ? స్టేట్ బ్యాంకు, ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇన్ఫోసిస్, మారుతి, విప్రో, చాలా ఉంటాయి. ద బెస్ట్. మనం అన్నీ చేయలేము సెలెక్ట్ చేయడం. ఎంపీసీ సెలెక్ట్ కూడా, బైపీసీ కూడా, హెచ్ఈసీ, సిఈసీ అది మంచిది కాదు కదా. వాడి స్తోమతకి వాడి తగ్గట్టు. ఇది అలా కాదు. ఎవరైనా ఏ శరీరం కొనుక్కోదు. అక్కడ ఆ కోర్సు కాబట్టి మార్కులు వస్తే నేను ఆ కోర్సు అందరూ జాయిన్ చేయక్కడట్టుగా ఎవడు ఏ కోటీశ్వరుడు పేదవాడు ఎవడైనా సరే ఏ శరీరం కొనుక్కోవచ్చు.
దీనికి రిస్ట్రిక్షన్స్ లేవు, దీనికి రిజర్వేషన్లు ఏం లేవు. షేర్లో కొనుక్కోవడానికి రిజర్వేషన్స్ లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. పేదోడు కొనుక్కోవాలి, రిచ్చోడు కొనుక్కోవాలి, ఆడి కరుణోడు కొనుక్కోవాలి, అండ్ బంగ్లా ఎమ్మెల్యే ఎంపీలు కొనుక్కోవాలి, ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ కొనుక్కోవాలి. ఎవడైనా దీనికి నో రూల్స్ రిలేషన్స్. ఏది షేర్లు పర్చేజ్ చేసుకోవడానికి 10 రిలేషన్ షేర్ కొనుక్కోవచ్చు 20,000, అలాగా 5 కొనుక్కోవచ్చు 10,000. ఒక్క షేర్ కొనుక్కోవచ్చు 2,000, ఒక్కటే కొనుక్కోవచ్చు. పడేది నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి స్థలం 1 గజం మీరు 1 గజం స్థలం ఏంటి ఉండదు అక్కడ, రెండు ప్లానా మరి రూల్స్ రెగ్యులేషన్స్. ఇది 1 గజం ఇప్పుడు కొనుక్కుంటే మనకు 4 గంట 1 గజం కొనుక్కుంటే మళ్ళీ వచ్చి 1 గజం కొనుక్కుంటే ఉండవు. అక్కడ షేర్ కొనుక్కోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ ఫెసిలిటీస్ ఇంకో ప్రొఫెషన్స్ లేవు, ఇంకో ప్రొఫెషన్లో లేదు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ కూడా బట్ ఇదే సబ్జెక్ట్ అండి. ఏం పుస్తకాలు చదవనక్కర్లేదు. రూల్స్ రిలేషన్స్ ఏంటి, రియల్ ఎస్టేట్ రూల్స్ రిలేషన్స్ ఏంటి, గోల్డ్ రూల్స్ రిలేషన్స్ ఏంటి. బంగారంలో ఒక షాప్లో కొని పక్క షాప్ కూడా రేపు అమ్మితే తీసుకోడాడు, వాడు ఏది మైనస్ చూపించేస్తాడు. ఆ షాప్కి వెళ్ళి అమ్మాలి, అవుతుందా? ఇక్కడ బంగారం కొనుక్కున్నావు, నువ్వు ఎక్కడికో వైజాగ్లో బంగారం కొనుక్కొని హైదరాబాద్కి వెళ్ళిపోయావు, చెన్నైకి వెళ్ళిపోయావు, ఆడ ఎత్తపోయి అమ్మితే వాడంతా మైనస్ చెప్తారు. మళ్ళా నువ్వు వైజాగ్కే రావాలి, ఆ షాపులకే వెళ్ళి అమ్మాలి. ఆ రూల్స్ రిలేషన్స్ అక్కడ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో నువ్వు ఎక్కడున్నా అమ్మచ్చు. మొబైల్ ద్వారా నువ్వు ఏ షేర్ కొనుక్కున్నా, ఏ బ్రోకింగ్ సంస్థలో కొనుక్కున్నా ఎన్ఎస్సీలో ఉంటే నువ్వు అడగాలి. మొబైల్ అమ్మాయి ఇచ్చినావు చెప్పండి, రియల్ ఎస్టేట్ పెంచుకుని నువ్వు అక్కడికి నువ్వు రావాలా. నీ దగ్గర నువ్వు ఆ ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోలేవు. నువ్వు ఆడిపోతే అక్కడికి ల్యాండ్ ఎత్తుకుని ఎత్తి మీద పట్టుకుని వెళ్ళలేవు. ఎన్ని మైనస్లు ఉంటాయి మీకు కనపడవు కదా. మీ నచ్చడంలో 190 మైనస్ చూపిస్తారు, నేను చూపిస్తాను ప్రతి దాంట్లో మైనస్లు ఎన్ని ఉన్నాయి. రెక్టిఫై చేసుకోలేదు, అంత సులభతరం చేస్తాను, అంత సెలెక్ట్ చేస్తే దీన్ని. ఇప్పుడు మనం ఏదో ల్యాండ్ కొనుక్కున్నాం వైజాగ్లో, దాన్ని తీసుకుని హైదరాబాద్లో పెట్టలు అమెరికాలో కొనుక్కున్నాం, అమెరికాలో తీసుకొచ్చి ఇండియా తీసుకురాలేవు. అమ్మాలంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపాలి. అమెరికాలో ఒక ఇల్లు కొనుక్కున్నావు, నువ్వు ఇండియాకి వచ్చేద్దాం మన ఫాదర్ బాల్ మదర్ మీద అని అవి అమ్ముకోవాలంటే నువ్వు అనుకున్న రేట్ రాదు, ఎంత తక్కువ కూడా అమ్ముకోవాలి. చెప్పండి, అంత ప్రాబ్లం. స్టాక్ మార్కెట్లో నువ్వు అమెరికా ఇక్కడికి వచ్చినా కూడా, ఇండియాలోకి వచ్చినా కూడా అమెరికా షేర్ కొనుక్కోవచ్చు. ఆన్లైన్ ఇంత సౌలభ్యాలు, ఇంత ప్లస్ పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. అన్ని ప్లస్ పాయింట్సే. స్టాక్ మార్కెట్ ఒకే ఒక్క మైనస్ పాయింట్ అంటారు, అది మైనస్ కూడా కాదు, పడిపోతుంది. పడిపోయినప్పుడు కొనుక్కోవాలి, నువ్వు పెరిగినప్పుడు కొనుక్కుంటే పడిపోతుంది. పెరిగినా అంటే నీ చూడండి లాజిక్ అంటారు. ఇక్కడ నుంచి అంత దూరం వాడికి ఇక్కడ అంత దూరం ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తగరపాల్స్కి 30 కిలోమీటర్స్, తగరపాల్స్ దాన్ని 30 సేమ్. ఇంకా తగ్గిస్తే సూపర్ అంటారు, ల్యాండ్ నీకు 35 కిలోమీటర్స్ చూసి తెంగరోడ్ అంటారు, ఇట్లా చుట్టూ తిరిగి వచ్చామంట అంటారు. కాబట్టి షాక్ మనలో పడిపోతుంది అంటున్నావేంటి? నువ్వు హై ప్రైస్ మీద కొన్నావు. ఎందుకు కొన్నావు? వాల్యూ బయ్యింగ్ అంటాడు. అని అది నీ మిస్టేక్ అర్థమైపోయింది. అక్కడే హై ప్రైస్ ఉన్నప్పుడు కొనకూడదు, ఒకేసారి కొనకూడదు. పడుతున్నప్పుడు నాకు బంగారు ఒకేసారి కొనేస్తావా? చెప్పండి, ఎన్ని సంవత్సరాల క్రితం చేస్తారు అడగండి, పేరెంట్ని అడగండి, మీ మదర్ని అడగండి, మీ సిస్టర్స్ని అడగండి, ఆంటీని అడగండి. కొంత 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 అమ్మాయి పుడితే అక్కడి నుంచి చిన్నగా ఏమీ లేనప్పుడు కూలి వాళ్ళు కూడా సరే ఏదో విధంగా ఎంతో కొంత కొని అలంకరించుకుంటుంటారు అమ్మాయి లేడీస్. అర్థమైంది? ఆ మ్యారేజ్ వచ్చే కాడికి అట్లా తెలియకనే వాళ్ళకి ఎవరు చెప్పరు. ఏ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ తెలియదు వాళ్ళు చేసేదే ఎస్ఐపి, అలా తెలియదు. అది చెప్పే కదా, ఆటో వాడు ఏం చేస్తాడు, మామూలుగా 10 రూపాయలు అంటే 10 రూపాయలు కరోనా టైంలో ఏం చేస్తాడు 50 అంటాడు. ఎందుకని? ఎకనామిక్స్, డిమాండ్ సప్లై. డిమాండ్ వచ్చేసింది, సప్లై తగ్గిపోయింది, బస్సులు లేవు, ఆటోలు లేవు అని అంటాడు. ఎక్కువ మంది ఎక్కరు, ఆడు కూడా ఎక్కువ మంది ఎక్కరు, అతను కూడా తప్పు పడ్డాడు. ఇప్పుడు 5 ఎక్కితే ఆడికి ఇవ్వగలడు, ఒకరే ఎక్కితే వాడు ఏం చేయగలడు? కరోనా టైంలో పక్కన కూర్చోవడం లేదు, ఆటోలు 2 ఎక్కించుకోవాలని రూలు పెట్టాడు. పాపం అతనికి ఎట్లా గిట్టుబాటు అవుతుంది? అతని సైడ్ ఉంది, బోత్ సైడ్స్. నీకు అవసరం అందరూ రారు కదా, నువ్వు అవసరం అయితే నీకు ఎక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళాలి, ఇలాంటి వెళ్ళట్లేదు. చెప్పండి, నార్మల్ అనుకున్నప్పుడు కరోనా టైంలో పనిచేయరు కదా, కీ పర్సన్స్ అలా లేదంత వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ అటాక్టోళ్ళు అలా చేస్తారు. మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి లేదు, కాలేజీలు మూసేశారు, పార్కులు మూసేశారు, సినిమా హాల్స్ మూసేశారు, టెంపుల్స్ మూసేశారు. చెప్పండి, రైళ్ళు తిరగవు, బస్సులు తిరగవు.
చెప్పండి. ఏదో ప్రైవేట్ నాకు అది కూడా ఎన్ని రకాల డిసిషన్స్ కథల్ని ఆ టైంలో కూడా స్టాక్ మార్కెట్ ఇంట్లో కూర్చొని ఫోన్ మీద ఈ కరోనా వచ్చిన బెడ్ మీద ఫోన్ ఆపరేట్ చేస్తాం. అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళం. కరోనా పేషెంట్స్ ఆ ఫోన్ మాట్లాడుతున్నానంటే ఆ స్టాక్ మార్కెట్ అన్నీ చేస్తాం కదా. ఫోన్ లేకుండా కరోనా పేషెంట్ ఫోన్ లేకుండా అంటారు. కాబట్టి ఈ ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మోటివేట్ ఎడ్యుకేట్ చేస్తాను, ఉన్నదాన్ని తెలియచెప్తాను. ఏది తప్పటట్టు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లాభాలేంటి నష్టాలేంటి అనగా పేపర్ మీద రాసినట్టు చూపిస్తాను. నువ్వైనా రాయాలి, ఎవడైనా రాయాలి, నీకు ఇష్టం ఉన్నా నువ్వు అది లేదని రాయాలి. అంటే ఈగోయిజం అలా 2 2 ఆర్ 4 ఎవరైనా 2 2 4 అనాలి. నేను 5 అంటాను 3 అంటానంటే కాదు కదా. దీంట్లో నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నేను కూడా టెక్నాలజీ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ని టెక్నాలజీ ద్వారా పంపిస్తున్నాను, ఫ్రీగా ఇస్తున్నాను. కాబట్టి దానికి వాల్యూ డబ్బు ఇస్తేనే వాల్యూ ఉంటుంది కదా. ఫ్రీగా ఇచ్చిన విలువ తెలుసుకోవాలి. మనకు చెప్పినప్పుడు విలువ తెలుసుకోవాలి, దాని వాల్యూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా చూపించాను రాసుకోవడం కాదు. ఇంకో చెప్పండి, క్లారిటీగా చెప్పాలి, క్లిస్టర్గా. నువ్వు మగ అంటే చెప్పలేనంటే ఎట్లా చెప్పాలి? అలాగా నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మాత్రమే చెప్పిన నువ్వు మనీ సంపాదించి చెప్పాలి. ఎగ్జాక్ట్ చెప్పలేకపోయినా అప్రాక్సిమేట్ చెప్పాలి. జాబ్ పోతే వెంటనే జాబ్ ముందు ఎదుర్కోవాలి. పోయిందని ఖాళీగా ఉన్నట్టే నీ స్కిల్స్ లేవు, నీకు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఎవరు యాక్సెప్ట్ చేయలేదంటే యూఆర్ రాంగ్ అంతే. నీకు నువ్వు మార్కులు వేసుకోవడం కాదు కదా ఎగ్జామ్ వేస్తారు. ఒక డిస్టిక్ పేపర్లు రాస్తే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఏం చేసి చిత్తూరు పంపిస్తారు. ఇక్కడ కరెక్షన్ చేయనివ్వరు. వీళ్ళకి చిత్తూరు పేపర్ను శ్రీకాకుళం పంపిస్తారు. శ్రీకాకుళం వెస్ట్ గోదావరి 10th క్లాస్లో. ఎందుకు? నమ్మకం లేక. అంతకుముందు లేదు కదా అవి. ఎక్కడికాడికి అప్పుడే చేసేవాళ్ళు. ఒకే పెద్దవాళ్ళకి వచ్చి ఒకే ఎగ్జామ్. ఆ రోజు బాగున్నారు, విలువలు బాగున్నాయి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు. ఈరోజు వినట్లేదు, గౌరవించట్లేదు పెద్దవాళ్ళు. అందుకని నీకు పెద్దవాళ్ళు గౌరవించకపోతే నీకు గౌరవం ఉండదు, నీకు ఇంట్లో పడుతుంది, నేను ఎవరు గౌరవం, నీకు ఇన్కమ్ ఉండదు, నీకు ఆదాయం ఉండదు, సంతోషం ఉండదు, అన్ని ప్రాబ్లమ్స్. టు ఇట్ ఏం చెప్తుంది నా కాలేజీ విన్నావు కదా, అక్కడ వ్యతిరేకించలే కదా. డబ్బులు కట్టి లక్షల డొనేషన్లు కట్టి 4-5 years, ఇంజనీరింగ్ ఒక 4 years, 10th ఇంటర్మీడియట్లు అన్నీ చదివి ఇక్కడ డబ్బు ఇచ్చిన చోట వ్యతిరేకిస్తావా? పనిష్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్కిల్స్, ఫైనాన్షియల్ స్కిల్స్ ఇవే. ఇది మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం, తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు కొనుక్కోవడం. ఆపర్చునిటీ, బయ్యింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. సెల్లింగ్ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ అబ్బా ఎందుకు అమ్మలేకపోయినా ఆ రోజు. కరోనా ముందు మంచి మంచి స్థలాన్ని అమ్మాలనుకున్నాడు. ఆ రోజు ఇంకా ఎక్కువ వస్తాం. ఈరోజు తినడానికి తిండికి లేదు, హాస్పిటల్ డబ్బులు లేదు, అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాయి. అమ్ముడు బావు, డబ్బులు రావు, ప్రాపర్టీ 1000 కోట్లు ఉన్నాయి, జోబులో రూపాయి లేదు, ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు, మొత్తం అమౌంట్ అంతా ల్యాండ్ పైన పెట్టేస్తారు. అంటే వాళ్ళకి ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు. ఎవరైతే ఇప్పుడు ఈ కరోనా టైంలో క్యాష్ ఆన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వాళ్ళు ఫైనాన్స్ డిసిప్లిన్ అట్టర్ ఫెయిల్. అంటే బ్యాలెన్స్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత, క్యాష్ ఆన్ హ్యాండ్ మెయింటైన్ చేయాలి. కరోనా ముందే ఎక్స్పెక్ట్ చేయాలి, అన్నీ నువ్వు ఏమొస్తావు ముందే తెలుసుకోవాలి నువ్వు, అంతే. అప్పుడు నీకు నాలెడ్జ్ ఉన్నట్టు, స్కిల్స్ ఉన్నట్టు. ల్యాండ్ లేదు, 4th థాట్ అని చెప్పారు కదా. నీ దగ్గర 10 కోట్లు ఉంటే పెద్దగా ఒక 10% నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి, 10% బ్యాంకులో ఉండాలి, 80% నువ్వు వ్యాపారాలు చేయాలి. ఆ 80% కూడా వెంటనే లిక్విడేటివ్, గోల్డ్, షేర్లు అవి పెట్టాలి. ఇన్ని చెప్పారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎంతమంది పాటిస్తున్నారు? ఎన్ని కంపెనీలు పాటిస్తున్నాయి? ఎంతమంది పర్సన్స్ పాటిస్తున్నారు చెప్పండి. ఒక నార్మల్ పీపుల్కి ఒక 20,000 రూపాయలు శాలరీ సంపాదిస్తున్నాడంటే అర్థమైందా? ఒక మంత్ శాలరీ ఎప్పుడు పాకెట్లో ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? తెచ్చిన రోజే అయిపోతుంది. అంటే నువ్వు ఎన్ని చేసినా ఫైనాన్స్ డిసిప్లిన్. నువ్వు చదువుకున్న MBAలో ఏముంది, ఇంజనీరింగ్లో ఏముంది, పర్సనల్ డెవలప్మెంట్లో ఏం చెప్తారు? ఎక్కడవి? అప్పుడు కాన్ఫిడెన్స్గా నీకు ఆనందం ఉంది. లేకుంటే ఎవరిని అడగాలి, వాడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వాడు ఎన్నో చెప్పేస్తాడు. పలానా నా డబ్బు తీసుకున్నాడు, వాడు నాకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, బయట వెళ్ళి చెప్తాను, గుడ్ విల్ పోతాను. గుడ్ విల్ అంటే ఏంటి? నువ్వు మాట ఇచ్చి నిలుపుకోవాలి. గుడ్ డిసిప్లిన్ అంటే ఏంటి? వాడు అడగకముందు ఇచ్చేయాలి.
10వ తారీఖు చెప్తే 9వ తారీఖు ఇచ్చేయాలి. 10 o'clock రమ్మంటే 9:50 కాడ ఉండాలి. లేకపోతే కాదు. నీకు నువ్వు చెప్పుకోవడం గుడ్ విల్, నీకు నువ్వు మంచి కాదు. కాబట్టి డిసిప్లిన్, ఫైనాన్స్ షేర్ మార్కెట్లో కావాల్సింది ఫస్ట్ ఇవన్నీ చెప్పడం కారణం ఈ సబ్జెక్ట్. డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా మాకు సోషల్ మాస్టర్ ఉన్నాడు 7th లెసన్ చెప్పినట్టు రాగా ఏంటో తలబాదులు డ్రెస్ సరిగేసుకుని ఇవంతా చెత్త వేసారంటే ఇవన్నీ చూస్తే మనకు ఆఖరికి ఆయన చెప్పిన పాట మున్సిపాలిటీలో అర్థమైపోయాయి. అది టీచింగ్ అంటే పుస్తకం ఎత్తుకొని లేక చెప్పినట్టు ఉండదు. అక్కడ చెత్త అంత చేస్తూ రోడ్డు మీద డ్రైనేజ్ పడుతూ ఉంటే ఇవన్నీ ఎక్కడ పడ్డ పాడేస్తుంటే ఇవన్నీ చూస్తే మన ఆఖరి మున్సిపాలిటీ పాఠం చెప్పాడు అని అర్థమైపోతుంది. ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఆయన రాస్తూ ఉంటారు. ఇంకా చదువుకోవడము బై హార్ట్ చేయడం ఏం అక్కర్లా. అది టీచింగ్ అంటే. అలా నేర్చుకున్న టీచర్ మా అమ్మ కడుపులోంచి టీచర్ వెళ్తాను. ఎంతోమంది టీచర్లు, కొన్ని వేల మంది టీచర్లు చూసి నా స్టైల్లో నేను అట్లే గుర్తుండిపోవాలి మైండ్లో. చదవడం కాదు. ఏం చెప్తారు మున్సిపాలిటీ గురించి, ఏం చెప్పారు? రోడ్డు మీద చెత్త ఇవన్నీ చూపిస్తూ వచ్చాడు, మున్సిపాలిటీ అయిపోయింది. అక్కడ కుర్తొట్టు ఆడ పారేస్తుంటాడు, జస్ట్ క్లీన్ చేసుకోవాలి ఆరోగ్యం. అదే మున్సిపాలిటీ పాఠం అయిపోయింది, లెసన్ అయిపోయింది. అలా ఉండాలి లెసన్ అంటే చెప్పడం అనేది. ఎట్లా ఉండాలి? అలాగే మైండ్లో పట్టుకోవాలి. అట్లా మైండ్లో ఇచ్చేసేయాలి, మైండ్ సెట్ మార్చేయాలి. అదే అప్పుడు పని చేయాలి. లేకుంటే షేర్ మార్కెట్లో మైండ్ సెట్ పెట్టుకొని వెళ్ళాలి. నీకేం కావాలి, నువ్వు ఎంతకాలం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తావు, వస్తాయి. అర్థమైందా? నువ్వు టైం తక్కువ పెడతా, నువ్వు పెట్టాల్సింది టైం అంతే. టైం పెట్టాలి. మనీ పారేసి మీకు చోట్ల మనీ పెట్టి టైం పెట్టి నష్టపోతున్నారు. రియల్ ఎస్టేట్లో ఎంత నష్టాలు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్ తీసుకోవాలి, బంగారంలో ఎంత మోసం ఉంది. లలిత జ్యువెలర్స్ చెప్తుంటారు రాయి బంగారం అయిపోతుంది, ఇంత మ్యాజిక్ తెలుస్తుందని చెప్తుంటారు ఇంటర్వ్యూ. చెప్పండి, 10 గ్రాముల బంగారు 4 గ్రాములు రాళ్ళు పెట్టేస్తే 14 గ్రాముల బంగారు రాయి అంతా ఫ్రీగా దొరుకుతుంది. ఎంత 100-200 గ్రామ్ బంగారు అయిపోతుంది. అంటే 5,000 అయిపోతుంది. మోసం కదా అది. ఆ రాళ్ళు తీసేస్తే మనం నువ్వు అమ్మేటప్పుడు ఆ రాళ్ళతో కలిపి కొనడు. వాడు అమ్మేటప్పుడు రాళ్ళు ఇంక్లూడింగ్ చేసి నీకు అమ్ముతాడు. నువ్వు అదే వాడికి ఎత్తుకుని రాళ్ళు తీసేస్తాను అంటే ఏమైనా నీకు ఫ్యాషన్ కావాలి కదా, నీకు క్యాష్ చేసుకున్నాను. స్టాక్ మార్కెట్ అలా మోసాలు లేదు, అంత విధంగా పోవాలని పని లేదు. చెప్పండి, పుచ్చిపోయిన షేర్ చచ్చిపోయిన షేర్ మంచి కంపెనీయే కాదు. అట్లాగా ఇంత విధంగా ప్రతి పాయింట్ ప్లస్ స్టాక్ మార్కెట్. నీ అవగాహనతో, నీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో, నీ అజ్ఞానంతో ఎవడో చెప్పాడు అని అన్ని పేపర్. ఎవడన్నా మార్కెట్లో నష్టపడంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో మెయిల్ ఉంటారు, అవి ఇవ్వాలి. రిపోర్ట్ తీసుకురావాలి. ఎక్స్ రిపోర్టు నీకు ఈసీజీ రిపోర్ట్ లాగా తీసుకొస్తే ఎందుకు లాస్ అయ్యాను నీకే తెలుసు ఎందుకున్నా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అని ఎవరు చేయదు. ఇది ప్రతి ఒక్కరూ ఎంతో కొంత స్టార్ట్ చేయండి. చేస్తే మీ బిడ్డల ఫ్యూచరు బ్రహ్మరథం. వాళ్ళు రేపు అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరు చెప్తే మీరు పని చేస్తారు, ఎవరు ఆ మహానుభావుడు, ఆ వ్యక్తి వల్ల మా జీవితాలు మారాయా, అట్లా అది మేము రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనిచ్చాం. ఇక అడుగు ఉంది, ఇక్కడ కొనలేదు అని చెప్పి ఈరోజు విపరీతంగా పెరుగుతున్నాయి. నేను 650 రూపాయలకు ఒక గజం, ఒక స్క్వేర్ యార్డ్ స్థలం ఇచ్చాను సిబిఐ డిపార్ట్మెంట్లో హైదరాబాద్కి, ఎంజాల్ అనే దగ్గర 2004 టైంలో. మొన్న ఫోన్ చేసి 40,000 ఉంది సార్ అంటున్నాడు. ఇప్పుడు కొనలేను సార్ అంటున్నాడు. అంటే 61 టైమ్స్ అయిపోయింది. 16 ఇయర్స్లో 61 టైమ్స్ అయిపోయింది. 80 lakhs ఈరోజు 200, ఆ రోజు 1,30,000. అది కూడా 6 monthsలో ఇచ్చారు. సిబిఐ డిపార్ట్మెంట్లో 6 members కొనుక్కున్నారు. మొత్తం హౌసింగ్ ఇండ్లు అయిపోయినాయి. ఎంజాల్ అంటే మా ఇమ్లీబన్ బస్ స్టాండ్ హైదరాబాద్ నుంచి జస్ట్ 15 kilometers రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ సాగర్ రోడ్. ఆ రోజు మేము పెట్టినప్పుడు అవుటర్ రింగ్ రోడ్, దాని అవతల మంగళపల్లి వచ్చింది. ఇది టాటా ఏరోస్పేస్ రన్ అవుతుంది. ఆ రోజు టాటా ఏరోస్పేస్ వస్తుందంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారు, అడ్డుగోలాగా రఫ్ అండ్ టఫ్గా మానవ మృగాల్లాగా మాట్లాడతారు, మనిషిలాగా మాట్లాడతారు. అది ఏడొస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఎదుర్కొంటుంది. మనుషులు కాదు, వాడు చదువుకున్న మనుషులు కాదు, మృగాలు అంతే. పద్ధతిగా మాట్లాడాలి. నీకు లైఫ్ ఇస్తున్నాడు, స్థలం కొనిపెట్టి నీకు లైఫ్ ఇస్తున్నాడు, షేర్లు కొనిపెట్టి నీకు లైఫ్ ఇస్తున్నాడు.
యథార్థంగా మాట్లాడాలి, దండం పెట్టి మాట్లాడాలి. మనిషి కాదు కదా, సంస్కారం, చదువుకున్న సంస్కారం. స్టూడెంట్స్ అలాగే బిహేవ్ చేస్తారు, ఎంప్లాయీస్ అలాగే బిహేవ్ చేస్తారు, కొనుక్కున్న కస్టమర్స్ అలాగే బిహేవ్ చేస్తారు. మంచి చెప్తే నచ్చదా మీకు? మంచి చెప్తే నాకు భగవంతుడు చూస్తూ ఉంటాడు. వినాలి, ఆచరించాలి, ఎంతవరకు చూసుకోవాలి, అంతేగాని కామెంట్ చేయడం. చెప్పండి. కాబట్టి మనిషిలాగా బిహేవ్ చేయాలి. మనిషిని చేతి పైకి లాగాలి, కాళ్ళు లాక్కూడదు. ఇగోయిజాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు చూపకూడదు. మనిషి సంస్కారంగా, పద్ధతిగా, ఎవరైనా కావచ్చు, లేబర్ కావచ్చు, లేమెన్ కావచ్చు, పెద్దలు మనకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించాలి. మంచి మాటలు చెప్పేవాడిని ఇంకా గౌరవించాలి. మన జీవితానికి ఉపయోగపడే మాటలు దండం పెట్టుకొని వినాలి. చెప్పండి. అవి లేవు మనిషి దగ్గర. అందుకే ఆడు సంతోషంగా ఉన్నాడు, ఆయన ఎవరు గౌరవించరు. ఆడు మనసే బాగుండదు, మైండే బాగుండదు. ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి, నమస్తే పెట్టి మాట్లాడాలి. అమ్మేవాడు పవర్ఫుల్. ఈ క్యాష్ ఇరుది ఉంటుంది, దాని వాల్యూ పడిపోతుంది. రియల్ ఎస్టేట్ ప్లాట్ ఇస్తానంటే ఆవిడ ఫోటో ఫ్రేమ్ గట్టి ఇంట్లో పెట్టుకోవాలి. నా ఫోటో ఫ్రేమ్ గట్టి సిబిఐ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ దగ్గర పెట్టుకున్నాను. నా పేరు రోజు ఫోన్ చేస్తారు, రోజు మెసేజ్ పెడతారు. రోజు మెసేజ్ పెట్టి చీఫ్ సెక్రటరీ విజయవాడ ఆయన అంటారు. ప్రతి డీజీ ఆఫీస్కి అతను బూస్టింగ్ అడ్రస్, అతనే జాయినింగ్ అడ్రస్ ఇస్తారు. నా కస్టమర్స్, నమస్తే సార్, మీ వల్ల కొనుక్కున్నాను, ఈరోజు మీకు కొనలేను సార్. మహామహులు. ఎందుకంటే టీచర్ లాగా మాట్లాడతాను, ఏజెంట్ లాగా బెనిఫిట్ పొందేస్తాను. వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తాను. మీతో మాట్లాడచ్చు, అలా మాట్లాడతాను. అట్లా వాళ్ళకి నా వల్ల బెనిఫిట్స్ మంచి చెప్పాము. ఫైనాన్షియల్, ఒక ప్రాపర్టీ, ఒక షేర్లు, ఒక మంచి పిల్లల ఫ్యూచర్కి ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎక్కడ చెప్తారు? ఎవరు చెప్తారు? ఏదో చెప్పేస్తాను. నేను క్లిస్టర్ క్యాలిటీగా కన్ఫర్మ్ రేపు బోర్డు మీద చెప్తాను. ఫర్దర్ వీడియోస్ బోర్డు మీద అఫిషియల్గా నీట్గా క్యాల్కులేట్ చేసి చెప్తాను. ప్రపంచమంతా చూసి శబాష్ అన్నారు, ఎంత బాగా చెప్పారు అన్నారు. నష్టం లేదు, నష్టపోవడానికి లేదు. నష్టం అనేది మైండ్లో తీసే ఫస్ట్. అది కాబట్టి స్టాక్ మార్కెట్లో అత్యద్భుతంగా మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసి వాళ్ళ జీవితాలు ఒక 5,000 నుంచి ఒక 10,000 దాన్ని పెంచుకుంటా ఉన్నాడు. యావరేజ్గా 10,000 ఉండేట్టు చేసుకోండి. ఒక 10 years 15 years 80s వచ్చే వరకు వదిలేసాను. అట్లాగే దాన్ని ఒకసారి షేర్ మార్కెట్లో కొన్న డబ్బుని నువ్వు మళ్ళీ తిరిగి తీసుకో. పిల్లల ఫ్యూచర్ తిరిగి ఏమీ చేసుకో, అలా చేసుకో. ఓకే. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు.